గైస్ మైక్లన్నీ మ్యూట్ చేసుకోండి. డౌట్ వచ్చినప్పుడు మైక్ ఆన్ చేసి అడగండి. ఓకేనా? ఓకే బ్రో. ఓకే. సో నా పేరు మురారి. I have strong interest in cyber security and ethical hacking. I have reported over 150 plus bugs and recognized large companies and organizations also. So if you need, wait, I will share my screen. More information about me, you can check out my LinkedIn profile. So this is my LinkedIn profile. తెలుగేనా బ్రో అందరూ? బ్రో అందరూ తెలుగే బ్రో. తెలుగులో చెప్పేసిండే బ్రో పాపం. ఓకే మ్యూట్ చేసుకో బ్రో. సో నా సైబర్ సెక్యూరిటీ జర్నీని నేను ట్వెల్త్ చదివేటప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ నేను వెబ్ అప్లికేషన్లో నెట్వర్కింగ్, ఎథికల్ హ్యాకింగ్, సెక్యూర్ కోడ్ రివ్యూ, హ్యాండెడ్ యాప్ పెనట్రేషన్ టెస్టింగ్ వీటిలో నాకు స్కిల్ ఉంది. సో మీకేంటంటే నేను వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? సో మీరు జాయిన్ అయింది ఏంది? బగ్ బౌంటీ కోసం జాయిన్ అయ్యారు. సో ఓకేనా, ముందుగా మనం వాట్ ఈస్ బగ్ బౌంటీ అంటే ఎందుకు చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బగ్ బౌంటీ ఈజ్ ఏ ప్రోగ్రామ్ వేర్ కంపెనీస్ రివార్డెడ్ ఎథికల్ హ్యాకర్స్ ఫర్ ఫైండింగ్ అండ్ రిపోర్టింగ్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఇన్ దేర్ వెబ్సైట్స్, యాప్స్ ఆర్ సిస్టమ్స్ ఈజ్ కాల్డ్ ఎస్ బగ్ బౌంటీ. సో సింపుల్గా చెప్తానండి, ఎథికల్ హ్యాకర్స్ ఒక కంపెనీలో ఆ, ఒక కంపెనీ యొక్క వెబ్సైట్లో కానీ, యాప్లో కానీ, సిస్టంలో కానీ బగ్స్ ఫైండ్ అవుట్ చేసి రిపోర్ట్ చేస్తే దాన్ని బగ్ బౌంటీ అంటారు. ఇఫ్ మన బగ్ వ్యాలిడ్ అయితే ఆ కంపెనీ మనకు మనీ ప్రొవైడ్ చేస్తుంది అండ్ స్వాగ్స్ గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తుంది. స్వాగ్స్ అంటే ఏం లేదు, టీ షర్ట్స్, బ్యాగ్స్ అట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రికగ్నైజేషన్ అంటే ఆల్ ఆఫ్ ఫ్రేమ్స్, సర్టిఫికేట్స్ ఇట్లాంటివన్నీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఓకేనా? అండ్ మీరు చాలా నేమ్స్ అయిన ఉంటారు, బగ్ బౌంటీ, సెక్యూరిటీ రీసెర్చర్, వనరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. సో అన్నీ ఒకటే ప్రాసెస్. ఓకేనా? వెబ్సైట్లో బగ్స్ ఫైండ్ అవుట్ చేయడాన్ని వీళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్లో చెప్పుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీ కింద వర్క్ చేస్తున్నాను అనుకో, నేను ఇన్ఫోసిస్లో సెక్యూరిటీ రీసెర్చర్ అని చెప్పుకోవచ్చు నేను. ఓకేనా? సో నేను చేసే పని ఏంది, వెబ్సైట్లో బగ్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఒక్కొక్కడు వాడికి తగినట్టుగా నేమ్ చేంజ్ చేసుకుంటాడు. సో ప్రాసెస్ అంతా ఒకటే. ఓకేనా? సో వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని నమ్మద్దు. బగ్ బౌంటీ అన్నా, వనరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్ అన్నా, సెక్యూరిటీ రీసెర్చర్ అన్నా చేసే పని అంతా ఒకటే. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఈ బగ్ బౌంటీ ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే వెబ్సైట్స్లో, మొబైల్ యాప్స్లో అండ్ ఐఓఎస్ యాప్స్లో అండ్ ఏపీఐస్లో ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఓకేనా? అండ్ ఏ ప్లాట్ఫామ్స్లో మనం పర్ఫామ్ చేయాలంటే బగ్ క్రౌడ్, హ్యాకర్ వన్, ఇంటిగ్రిటీ ఇట్లాంటి వాటిల్లో ఈ బగ్ బౌంటీ అనేది జరుగుతుంది. సో ఇది బగ్ బౌంటీ ఎక్కడెక్కడ పాసిబుల్ అవుతుంది అండ్ ఎక్కడెక్కడ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏంటంటే ఫస్ట్ ఈరోజు వెబ్సైట్ ఫంక్షనాలిటీ గురించి అండర్స్టాండ్ చేసుకున్నాం. ఫస్ట్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అంటే ఫస్ట్ రిక్వెస్ట్ అంటే ఏం లేదు, ఏ మెసేజ్ సెండెడ్ బై క్లయింట్. క్లయింట్ అంటే ఎవరు? మనం. అంటే మనము ఒక రిక్వెస్ట్ని సర్వర్కి సెండ్ చేస్తున్నాం. దేనికోసం? ఫర్ ఆస్కింగ్ డేటా ఆర్ యాక్షన్. సో ఓకేనా, ఒక డేటా కోసం కానీ ఆర్ ఎల్స్ ఒక యాక్షన్ కోసం కానీ మనం సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నాం. సో దాన్ని రిక్వెస్ట్ అంటారు. అండ్ రెస్పాన్స్, సర్వర్ దగ్గర నుంచి రిటర్న్లో మనకు డేటా కానీ అండ్ రిజల్ట్స్ కానీ వస్తే దాన్ని రెస్పాన్స్ అంటారు. సో సింపుల్గా చెప్తానండి. సో మనం బ్రౌజ్ చేసి చూపిస్తాం, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇమేజెస్ చూపిస్తాం. సో ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి మీరు, క్లయింట్ అని ఉంది కదా. సో క్లయింట్ అంటే ఎవరు? మనం. సర్వర్ అంటే, సో వాట్ ఈజ్ సర్వర్? వేసి ఎవరన్నా చెప్పగలుగుతారా సర్వర్ అంటే ఏంటి? ఎవరన్నా మైక్ ఆన్ చేసి చెప్పగలుగుతారా సర్వర్ అంటే ఏంటి? సర్వర్ అంటే మన డేటా అంతా దాంట్లో
అంతే అంతే చెప్పు బ్రో. సర్వర్ అంటే మన మన పంపించిన రిక్వెస్ట్ ని డేటాబేస్ కి అదే ఏం అడుగుతాం అనే దాన్ని డేటాబేస్ కి పంపించి మళ్ళీ డేటాబేస్ నుంచి మనకి అవుట్పుట్ తెచ్చేదాన్ని బ్రో సర్వర్ అంటారు. ఎవరు బ్రో చెప్పింది పర్ఫెక్ట్? ఎవరు చెప్పింది? అంతే బ్రో, పర్ఫెక్ట్. సో ఏం లేదు, సర్వర్ అంటే ఏం లేదు, ఒక కంప్యూటర్ సిస్టమ్. అదేంది, క్లయింట్స్ కి డేటాని కానీ ప్రొవైడ్ చేస్తే, అది ఇట్లా ఇంటర్నెట్ లో డేటాని కానీ ప్రొవైడ్ చేస్తే దాన్ని సర్వర్ అంటారు సింపుల్ గా. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సర్వర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? క్లయింట్ దగ్గర నుంచి సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. సో దాన్ని ఏమంటారంటే, క్లయింట్ దగ్గర నుంచి సర్వర్ కి ఒక మెసేజ్ వెళ్తే దాన్ని రిక్వెస్ట్ అంటారు. సర్వర్ దగ్గర నుంచి క్లయింట్ కి బ్యాక్ వస్తే దాని రెస్పాన్స్ అంటారు. ఓకేనా? సో గైస్, అర్థమైందా? సో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇంకొక మెథడ్ ఇంకా ఈజీగా చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాశారు, ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ చెక్ చేయాలనుకుంటున్నారు. సో ఆ ఎగ్జామ్ రిజల్ట్ చెక్ చేయాలంటే మీరు హాల్ టికెట్ ఎంటర్ చేసిన తర్వాత షో రిజల్ట్స్ అని క్లిక్ చేస్తారు. సో అక్కడ మీరు షో రిజల్ట్స్ అని క్లిక్ చేయడమే, అక్కడ యాక్చువల్గా ఏమవుతుంది అంటే రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. సర్వర్ దగ్గర నుంచి హాల్ టికెట్కి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయో లేదో డేటాబేస్లో చెక్ చేస్తుంది. చెక్ చేసి అక్కడ నుంచి క్లయింట్కి రెస్పాన్స్ వస్తుంది. అప్పుడు ఇఫ్ అక్కడ డేటా ఉంటే మీకు రిజల్ట్స్ అనేవి షో అవుతాయి, లేకపోతే రిజల్ట్స్ అనేవి షో కావు. అర్థమైందా? సో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అంటే ఇది. సో గైస్, అర్థమైందా రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అంటే? అర్థమైంది. ఓకే, డన్. సో ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనం వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, హెచ్టిటిపి మెథడ్స్ అంటే. సో హెచ్టిటిపి అంటే ఏంది? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఓకేనా? సో ఈ హెచ్టిటిపి యొక్క కొన్ని రిక్వెస్ట్ మెథడ్స్ అయితే ఉంటాయి. సో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే గెట్ రిక్వెస్ట్. సో గెట్ అంటే ఏంది? రిట్రీవ్ ద ఇన్ఫర్మేషన్, అంటే సర్వర్ దగ్గర నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందని చెప్పి. సో ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను మీకు? సో ఇంతకుముందు మీకు ఏం చెప్పా, మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ షో అయినాయి కదా. సో అంటే రిక్వెస్ట్ అనేది ఎలా వెళ్తుంది? గెట్ రిక్వెస్ట్ నుంచి మీకు రిజల్ట్స్ వచ్చాయి. ఓకేనా? పుట్ రిక్వెస్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో మీకు ఒక యూజర్ నేమ్ పెట్టుకుంటారు, మీరు ఒక యూజర్ నేమ్ పెట్టుకుంటారు. సో ఆ యూజర్ నేమ్ని మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు. సో సర్వర్కి రిక్వెస్ట్ అనేది ఎలా వెళ్తుంది? పుట్ రిక్వెస్ట్లో వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ రిక్వెస్ట్. సో ఇప్పుడు పోస్ట్ రిక్వెస్ట్ ఎట్లా అంటే, మీరు ఒక లాగిన్ ఫామ్ ఉంది గైస్. లాగిన్ ఫామ్స్లో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయడమే సర్వర్కి ఏ రిక్వెస్ట్ వెళ్తుంది? పోస్ట్ రిక్వెస్ట్ వెళ్తుంది. పోస్ట్ రిక్వెస్ట్ ఇన్ ద సార్ మళ్ళీ చెప్పవా బ్రో? సబ్మిట్ ద డేటా. సో ఏది అర్థం కాలేదు బ్రో నీకు? గెట్ సార్ మళ్ళీ చెప్పవా? మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ చెప్తా చూడు. గెట్ రిక్వెస్ట్ అంటే సర్వర్ దగ్గర. గైస్, ఎనీ ప్రాబ్లం? కంటిన్యూ ఓకే. సో ఫస్ట్ ఏంటంటే గెట్ రిక్వెస్ట్ ఏంటంటే రిట్రీవ్ ఫ్రమ్ ద సర్వర్, అంటే సర్వర్ దగ్గర నుంచి డేటాని తీసుకొస్తుంది గెట్ రిక్వెస్ట్. అది ఎలా, ఏ ఫార్మాట్లో వస్తుంది? గెట్ రిక్వెస్ట్లో వస్తుంది. సో నేను బబ్ సూట్లో మీకు రిక్వెస్ట్ని మనం చెక్ చేస్తాం చూడు, అప్పుడు అర్థమవుతుంది మీకు గెట్ రిక్వెస్ట్ అంటే ఏంది, పోస్ట్ అంటే ఏంది, పుట్ అంటే ఏంది. సో ఇప్పుడు జస్ట్ తెలిసి పెట్టుకోనండి. నెక్స్ట్ ఏంటంటే పుట్ రిక్వెస్ట్ అంటే ఏంది? డేటాని అప్డేట్ చేస్తుంది అని అర్థం. ఓకేనా? థర్డ్ ఏంది? పోస్ట్ రిక్వెస్ట్ అంటే సబ్మిట్ ద డేటా. సో డేటా అనేది సర్వర్కి సబ్మిట్ చేస్తుంది. ఫోర్త్ వన్ డిలీట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ డిలీట్ చేశారనుకో, రిక్వెస్ట్ అనేది సర్వర్కి ఎలా వెళ్తుంది? డిలీట్ రిక్వెస్ట్లో వెళ్తుంది. సో ఓకేనా? అండ్ హెడర్ అంటే ఇది మీకు చూపిస్తేనే అర్థమవుతుంది, చూపిస్తాను. హెడర్ అంటే ఏం లేదు గైస్, డొమైన్ నేమ్ కానీ అండ్ ఆ డొమైన్ యూజ్ చేసే లాంగ్వేజ్, ఇట్లాంటి వాటిని హెడర్ అంటారు.
ఈ ఇమేజ్ చూడండి. సో ఇక్కడ హోస్ట్ అని ఉంది కదా, హోస్ట్ అని ఉండి డొమైన్ నేమ్ ఉంది, కింద వచ్చేసి యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ అని ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ అయితే ఈఎన్ అని ఉంటుంది. సో ఇక సమ్ అదర్ లాంగ్వేజెస్ అయితే దానికి రిలేటెడ్ ఉంటుంది. ఓకేనా? సో దీని అన్నిటిని ఏమంటారంటే హెడర్ అంటారు. ఓకేనా గైస్, అర్థమైందా? సో వీటిని ఏమంటారంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ మెథడ్స్ అంటారు. అంటే సర్వర్ దగ్గర నుంచి క్లయింట్కి, లేకుంటే క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి ఏ మెథడ్స్ అనేటివి వెళ్తున్నాయి, గెట్ రిక్వెస్టా, పోస్ట్ రిక్వెస్టా, పుట్ రిక్వెస్టా, హెడరా, లేక మీరు అనలైజ్ చేయాలి ఇదంతా. ఓకేనా? సో మనం లోకి రిక్వెస్ట్ని క్యాప్చర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్. సో స్టేటస్ కోడ్స్ అంటే మీరు చూసే ఉంటారు, ఇప్పుడు 404 కానీ, 403 కానీ, 505 కానీ, సో 303 కానీ, ఇట్లాంటివన్నీ స్టేటస్ కోడ్స్ ఉంటాయి కదా. సో వీటి గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే 100. ఇప్పుడు గైస్ స్టేటస్ కోడ్ అనేది 1తో కానీ స్టార్ట్ అయిందంటే ఇన్ఫర్మేషనల్ అని అర్థం. సో అంటే ఏం లేదు, మీ రిక్వెస్ట్ అనేది సర్వర్కి రీచ్ అయిందని అర్థం. ఓకేనా? సో ఇది మ్యాక్సిమం మీకు కనిపించదు. ఓకేనా? అండ్ 200 అంటే ఏం లేదు, సర్వర్ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ వచ్చిందని అర్థం. సో 100 అంటే ఏంది, మీ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్ళిందని అర్థం. 200 అంటే సర్వర్ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ వచ్చింది, సక్సెస్ఫుల్గా రెస్పాన్స్ వచ్చిందని అర్థం. 300 అంటే ఆ పర్టికులర్ యూఆర్ఎల్ కానీ ఆ సర్వర్ కానీ వేరే సర్వర్కి రీడైరెక్ట్ అవుతుందని అర్థం 300 అంటే. అండ్ 404, 403 ఇట్లాంటివన్నీ చూస్తుంటారు, అంటే క్లయింట్ సైడ్ ఎర్రర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నెట్ ఇష్యూ అయితే మీకు ఏమొస్తుంది, 404 ఎర్రర్ వస్తుంది కదా. సో అంటే ఎవరి సైడ్ ఎర్రర్, క్లయింట్ సైడ్ ఎర్రర్, సర్వర్ సైడ్ ఎర్రర్? సో మన ఆబ్వియస్లీ సైడ్ బ్రో. క్లయింట్ సైడ్ ఎర్రర్. ఓకేనా? అండ్ 505 అంటే సర్వర్ సైడ్ ఎర్రర్, అంటే సర్వర్లో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. గైస్ ఓకేనా? సో ఇవి హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్, హెచ్టిటిపి రిక్వెస్ట్ మెథడ్స్. ఓకేనా బ్రో రీడైరెక్షన్ ఒకసారి చెప్పవా? బ్రో? రీడైరెక్షన్ అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు గూగుల్ అథెంటికేషన్ ఉందా బ్రో? లైక్ ఏంటంటే నువ్వు ఒక వెబ్సైట్లో లాగిన్ చేస్తా అన్నావు, ఆ వెబ్సైట్ కింద ఏంటంటే సైన్ ఇన్ విత్ గూగుల్, సైన్ ఇన్ విత్ లేకుంటే ఫేస్బుక్, సైన్ ఇన్ విత్ గిటబ్ అని ఉంటుంది. ఐడియా ఉందా? ఐడియా లేదు బ్రో. ఐడియా లేదా? సో నా పెయింట్ ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తానండి. ఇది ఒక వెబ్సైట్ అనుకోండి. సైన్ ఇన్ ఫామ్ ఇది. ఇక్కడ మీకు జనరల్గా ఏముంటుంది, ఫస్ట్ సెకండ్ నేమ్, మీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఆర్ఎల్స్ ఇవి మాన్యువల్గా ఎంటర్ చేసినా మీరు లాగిన్ అవ్వచ్చు, లేకుంటే ఇక్కడ దాని కిందే ఒకటి ఉంటుంది, గూగుల్, ఫేస్బుక్. ఐడియా వచ్చిందా బ్రో? బ్రో లింక్ ఒక న్యూ బ్రౌజర్ లో న్యూ బ్రౌజర్ లో లింక్ డిఎం వెబ్సైట్ ఓపెన్ చేసి చూపి అక్కడ లాగిన్ విత్ అని వచ్చినప్పుడు ఆ బ్రోకి అర్థమైపోతుంది. ఓకే, లేదంటే అడోబీ ఫైర్ ఫ్లైయర్ ఓపెన్ చేయి బ్రో. సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద కొట్టడా. సో ఇక్కడ బ్రో, ఇక్కడ నువ్వు చూసినట్టే క్రియేట్ అకౌంట్ అని కొట్టే కదా. సో నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అయిందా? ఓకే, ఇది ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది బ్రో ఇది. సో ఓకే, నో ప్రాబ్లం. సో నా పెయింట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫేస్బుక్, ఇన్స్టా, నువ్వు గూగుల్ మీద క్లిక్ చేయడమే నీ జీమెయిల్తో ఆటోమేటిక్గా సైన్ అప్ అవుతుంది, వితౌట్ వెరిఫికేషన్ కానీ వితౌట్ పాస్వర్డ్ కానీ. ఐడియా వచ్చిందా బ్రో? సో అదేమవుతుందంటే నువ్వు యూజ్ చేసే, అంటే వేరే వెబ్సైట్ యూజ్ చేస్తున్నావు, అది ఎక్కడికి రీడైరెక్ట్ అవుతుంది,
గూగుల్కి రీడైరెక్ట్ అవుతుంది. నీ ఈమెయిల్తో కదా లాగిన్ అవుతున్నావు. సో 303 అంటే రీడైరెక్షన్ అని అర్థం. ఓకేనా? సో గైస్ ఇవి అర్థమైనాయి కదా, హెచ్టిటిపి రిక్వెస్ట్ మెథడ్స్ అండ్ హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్. బ్రో ఒకసారి అంటే ఇప్పుడు అలా మొత్తం ఉన్న అంటే రీడైరెక్ట్ గా కనిపించే అన్ని ప్రతిదీ రీడైరెక్ట్ వాడేది. అంటే గూగుల్ అలా కనిపించే ప్రతి వెబ్సైట్ రీడైరెక్ట్ వాడేది. రీడైరెక్ట్ అయితే అంటది బ్రో. ఇప్పుడు బ్రో అథెంటికేషన్ ఐడియా ఉంది కదా బ్రో, మనం వితౌట్ యూజర్ ఇట్లా మాన్యువల్ గా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా సైన్ ఇన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి సైన్ ఇన్ అకౌంట్ అనేది డైరెక్ట్ క్రియేట్ అయిపోతుంది కదా బ్రో. అక్కడ ఏమైతుంది, వేరే గూగుల్ కి రీడైరెక్ట్ అవుతుంది కదా. సో ఒకవేళ బ్రో మనం ఏ డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ తీసుకోవచ్చు బ్రో. డైరెక్ట్ లాగిన్ అవ్వాలంటే ఫేస్బుక్ లాగిన్ కొట్టినా వచ్చేసింది రీడైరెక్ట్. బ్రో నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలా బ్రో, నువ్వు పబ్జి ఆర్ ఫ్రీ ఫైర్ లాగిన్ అయినప్పుడు ఫేస్బుక్ ఆర్ గూగుల్ తోటి లాగిన్ అవ్వమంటది, అప్పుడు రీడైరెక్ట్ అవుతావు ఫేస్బుక్ పేజ్ కన్నా గూగుల్ పేజ్ కన్నా. అదే రీడైరెక్ట్. ఇప్పుడు బ్రో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఆ యూఆర్ఎల్ కాకుండా వేరే యూఆర్ఎల్ మార్చావు అనుకో, అక్కడ ఏమైతుంది అంటే 303 ఎర్రర్ వస్తుంది, అంటే రీడైరెక్షన్ ఎర్రర్ అని చెప్పి. ఓకేనా? సో ఇప్పుడు వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అర్థం చేసుకుందాం. సో వెబ్ అప్లికేషన్ తీసుకుంటే ఫ్రంట్ ఎండ్ ఒకటి ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఒకటి ఉంటుంది. ఓకేనా? సో ఫ్రంట్ ఎండ్లో ఏముంటుంది, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేస్తారు. అండ్ బ్యాక్ ఎండ్లో ఏంటంటే పిహెచ్పి, పైథాన్, జావా, రూబీ ఇట్లాంటివి వాడి లాజిక్ని బిల్డ్ చేస్తారు. ఓకేనా? సో అండ్ బ్యాక్ ఎండ్లో మళ్ళీ ఇంకోటి ఏముంటుంది, డేటాబేస్ ఉంటుంది. సో డేటాబేస్కి ఏమేమి లాంగ్వేజెస్ చేస్తారు, MySQL కానీ, SQL కానీ, NoSQL కానీ. సో ఇట్లాంటివన్నీ యూజ్ MongoDB ఇట్లాంటివన్నీ యూజ్ చేసి చేస్తారు. ఓకేనా? మనం ఇంకా కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. అప్లికేషన్ ఆర్కిటెక్చర్. ఓకే ఇది బాగుంది. ఇమేజ్ ఇది ఇమేజ్ ఎక్కడ బ్రో? ఓకే గైస్ ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఉంది అండ్ బ్యాక్ ఎండ్ ఉంది. ఓకేనా? సో ఇది చూడండి గైస్, డీటెయిల్గా అర్థమైపోద్ది. సో ఫ్రంట్ ఎండ్లో ఏంటంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వాడారు. సో అండ్ బ్యాక్ ఎండ్లో ఏంటంటే ఇక్కడ చూసారా యాప్ లాజిక్ అని ఉంది. సో ఈ పిహెచ్పి, జావా స్క్రిప్ట్, జావా ఇట్లాంటివన్నీ. సో ఇక్కడ చూసుకున్నట్లే ఫ్రంట్ ఎండ్లో జావా స్క్రిప్ట్ వాడిండు, బ్యాక్ ఎండ్లో జావా స్క్రిప్ట్ వాడిండు. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. సో సింపుల్గా చెప్తా చూడండి, ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి బ్రోకర్ ఎవరన్నా ఉన్నారంటే జావా స్క్రిప్ట్. సో అందుకే జావా స్క్రిప్ట్ అంత ఇంపార్టెంట్ అంటారు. ఓకేనా? ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి బ్రోకరు జావా స్క్రిప్ట్, ఈజీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బ్యాక్ ఎండ్లో చూసుకున్నట్లయితే మనం ఫైల్ సిస్టమ్ ఉంది. ఒక వెబ్ అప్లికేషన్ రన్ అవ్వాలంటే దానికి సర్టెన్ ఫైల్ సిస్టమ్ ఉంటుంది అండ్ డేటాబేస్ కూడా ఉంది. సో ఓకేనా, ఇది వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఇది. సో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఎండ్ నుంచి క్లయింట్ అనేటోడు రిక్వెస్ట్ రెస్పాన్స్ని పంపిస్తూ ఉంటాడు. అండ్ యాప్ లాజిక్కి తగినట్టు మనకు యాప్ వర్క్ అవుతుంది. సో వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? ప్రతి ఒక్క వెబ్సైట్ అనేది ఒక టెర్మినల్ కనెక్ట్ అయి ఉంటుంది గైస్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో దీని మీద ఒక బగ్ కూడా చెప్తా. సో ఓకేనా, వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ఇలా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే యూఆర్ఎల్ స్ట్రక్చర్ చూద్దాం. అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ మిడిల్ ఉంటుందా టెర్మినల్ కనెక్ట్ అయ్యి? నో అది టెర్మినల్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది అంటే వెబ్ సర్వర్లో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే వెబ్ సర్వర్ ఫైల్స్ డేటాబేస్ ఫైల్స్ అనేటివి అక్కడ ఉంటాయి. ఇప్పుడు
సర్వర్ అంటే ఏంది? సింపుల్ గా ఒక కంప్యూటరు సెట్ డేటాని ప్రొవైడ్ చేస్తే దాన్ని స్టోర్ సింపుల్ చేసేది సర్వర్ అంటారు. డేటా డేటాని స్టోర్ ప్రొవైడ్ చేసి చేస్తే దాన్ని సింపుల్ కావాల్సింది సర్వర్ ఇస్తారు. అంటారు. అవును. ఓకేనా? ఆ సర్వర్ లో ఫైల్స్ ఉంటాయి ఇక. ఫైల్స్ ఇప్పుడు ఉంటాయి, ఫైల్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. ఆ, అడిగింది అప్పుడు సెర్చ్ చేసి ఇస్తా ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే బిన్ ఫైల్స్, ఈటీసీ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయా? ఇదేంది? ఇది ఒక అన్ని సర్వర్. స్టోర్ అయి ఉన్నాయి. సో ఇట్లా ఇట్లా అట్లా సర్వర్లో ఏంటంటే బిన్ ఫైల్స్, ఈటీసీ ఫైల్స్, హోమ్ అట్లా ఇట్లాంటివన్నీ ఫైల్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకేనా? అర్థమైందా? ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటే అర్థమైందా? సో ఇప్పుడు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ఏంటంటే రిజల్ట్స్ వస్తాయని చెప్పి. సో ఆ రిజల్ట్స్ అనేటివి ఎక్కడ ఉంటాయి? డేటాబేస్లో ఉంటాయి. సో అక్కడ లాజిక్ ఎట్లా బిల్డ్ చేసిండు గైస్ వాడు? పైథాన్ కానీ జావా స్క్రిప్ట్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసి ఏం చేసిండు? సెర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేయడమే బ్యాక్ ఎండ్ దగ్గర నుంచి రిజల్ట్స్ యూజర్స్ లో షో చేయండి అని లాజిక్ రాసాడు వాడు. సో ఓకేనా? బ్యాక్ ఎండ్ లాజిక్ ఇలా ఉంటుంది. సో ఇది వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్. సో వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ క్లియర్ ఉన్నారా? ఓకే బ్రో, ఓకే ఓకే క్లియర్. యూఆర్ఎల్ స్ట్రక్చర్ అర్థం చేసుకున్నాం. సో బ్రో రిక్వెస్ట్ అంటే ఏపీఐ రిక్వెస్ట్ వద్దా బ్రో? ఇప్పుడు ఏపీఐతో కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటారు. అసలు యాక్చువల్గా ఏపీఐ అంటే ఏం లేదు బ్రో, అప్లికేషన్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్, రైట్? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే రైట్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏపీఐ అంటే. ఇప్పుడు జనరల్గా ఏపీఐ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. స్విగ్గీ ఉంది, స్విగ్గీలో గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ అనేవి వాడు క్రియేట్ చేసింది అనుకున్నావు బ్రో? లేదు, వాడు ఏం చేస్తాడంటే ఏపీఐ కీ వాడతాడు. ఏపీఐ కీ యూజ్ చేసుకొని గూగుల్ మ్యాప్స్తో ఇంటిగ్రేట్ చేసుకుంటాడు. సో ఇక్కడ ఏపీఐ కీ ఎందుకు పనిచేస్తుంది అంటే టూ డిఫరెంట్ అప్లికేషన్స్కి కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి ఏపీఐ కీ వాడతారు. టూ డిఫరెంట్ అప్లికేషన్స్. ఇప్పుడు స్విగ్గీ అనేది డిఫరెంట్ అప్లికేషన్. సో స్విగ్గీ అనేది డిఫరెంట్ అప్లికేషన్, గూగుల్ మ్యాప్స్ అనేది డిఫరెంట్ అప్లికేషన్. సో ఈ రెండింటి మధ్యలో ఏమైంది? కమ్యూనికేషన్. సో యూజింగ్ ఏపీఐ. అర్థమైందా? ఏపీఐ అంటే ఒక క్లారిటీ వచ్చిందో. సో వెబ్సైట్ ఇక్కడ అందుకే యాప్ లాజిక్. ఇప్పుడు అమెజాన్ కార్డ్ కూడా సేమ్ అంతేనా? ఏపీఐ వాడేది? మాక్సిమం వాళ్ళు ఏపీఐస్ వాడుకుంటారు. మనం ఆర్డర్ పెట్టే ఏ అప్లికేషన్ అయినా మాక్సిమం ఏపీఐ మీద రన్ అవుతుంది. బ్రో ఎవ్రీ అప్లికేషన్ ఏపీఐ వాడుతుంది బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీ ఏపీఐకి యూజ్ చేసుకుని నువ్వు చాట్ జీపీటీని ఎక్కడన్నా వాడుకోవచ్చు తెలుసా? చాట్ జీపీటీ నువ్వు లెనిక్స్ లో వాడుకోవచ్చు. అంటే మనకి ఏపీఐ అనేది ఇంపార్టెంట్. ఏపీఐ అంటే బ్రో ఇక్కడ ఏంటంటే లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కోలాగా లాజిక్ రాసుకుంటాడు. ఓకేనా? సో ఫర్దర్ గా మనం ఏపీఐ కీస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. సో వెబ్సైట్ యొక్క ఆర్కిటెక్చర్ అర్థమైందా? ఫ్రంట్ ఎండ్ లో ఏముంటది, బ్యాక్ ఎండ్ లో ఏముంటది? సో ఇప్పుడు ఏంటంటే యూఆర్ఎల్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. సో ఇది ఓకేనా? ఓకే. ఇక్కడ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. హెచ్టిటిపిఎస్ అంటే ఏంది గైస్? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ సెక్యూర్. సో అదేంది? ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటోకాల్. ఓకేనా? అండ్ ఇక్కడ ఏంటంటే డొమైన్ అని ఉంది. సో లైక్ ఇక్కడ ఏమన్నా ఉండొచ్చు డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ వెబ్సైట్ విజిట్ చేసినా మీకు ఏముంటుంది? హెచ్టిటిపిఎస్
డొమైన్ నేమ్ ఉంటుంది. ఆ డొమైన్ నేమ్ google.com అవ్వచ్చు, instagram.com అవ్వచ్చు, SBI.com అవ్వచ్చు. ఓకేనా? సో అండ్ స్లాష్ అని ఉంది చూడు, ఇది ఏంటంటే పాత్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంది గైస్, లినక్స్లో ఇది స్లాష్ అనేది ఒక రూట్ డైరెక్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను సిడి హోమ్లోకి వెళ్తాను. ఇప్పుడు ఒక పాత్ అనేది క్రియేట్ అయిందా లేదా? సో మెయిన్ నుంచి హోమ్లోకి వచ్చా, ఒక పాత్ అనేది క్రియేట్ అయింది. సో ఓకేనా? అట్లా ఒక డైరెక్టరీ నుంచి ఒక పాత్ నుంచి ఇంకొక పాత్కి ఉంటుంది. సో ఇట్లా స్లాష్ అని దాని పక్కన ఏమన్నా ఉన్నదనుకో, సో అది పాత్ అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్లాష్ హోమ్ అని ఉంది. సో రూట్ డైరెక్టరీ ఇదే హెడ్. ఇది హెడ్లో ఏముంది, హోమ్ లోపలికి వెళ్ళాం మళ్ళీ. సో అక్కడ ఏంది, ఒక పాత్ అనేది వచ్చింది. సో యాక్చువల్గా లినక్స్లో మనం ఏంటంటే డైరెక్టరీస్ అంటాం, బట్ ఇక్కడ వెబ్సైట్లో మనం పాత్ అంటున్నాం, అంతే డిఫరెన్స్. ఓకేనా? సో అండ్ క్వరీ అని ఉంది చూడు, క్వరీ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్లో మీరు ఏమైనా సెర్చ్ చేశారనుకోండి, సో ఆ సెర్చ్ చేసినప్పుడు ఆ సెర్చ్ అనేది ఒక క్వరీలో సర్వర్కి సెండ్ చేస్తుంది. సో ఆ క్వరీ అనేది యూఆర్ఎల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేను చూపిస్తాను. సో ఇక్కడ చూసారా, search.php అనేది ఏంది, పాత్ అది. సో http అనేది ప్రోటోకాల్, testphp onelhub.com అనేది డొమైన్. ఈ డొమైన్లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే onelhub.com అనేది మెయిన్ డొమైన్, testphp అనేది సబ్ డొమైన్. ఓకేనా? సో అండ్ ఇక్కడ search.php అనేది పాత్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చి టెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు క్వరీ అని వచ్చిందా? సో మనం సెర్చ్ చేసింది ఏమని సెర్చ్ చేసాం, ఇక్కడ టెస్ట్ అని సెర్చ్ చేసాం. సో మీరు సెర్చ్ చేసింది యూఆర్ఎల్లో రిఫ్లెక్ట్ అయితే దాన్ని క్వరీ అంటారు. ఓకేనా? సో సబ్ డొమైన్ అంటే ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. example.com అనేది మెయిన్ డొమైన్ గైస్. example.com అనేది మెయిన్ డొమైన్. ఇప్పుడు example.com అనేది సబ్ డొమైన్ అది. సో ఓకేనా? అంటే test.example.comలోనే సబ్ డొమైన్ ఇది. సో ఓకేనా? సబ్ డొమైన్ అంటే అర్థమైందా? సో అండ్ నెక్స్ట్ ఏముంది, కొరెస్టింగ్ ఫ్రాగ్మెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇంతకుముందు సో లింక్ఇన్ డిఎం ఇక్కడ క్రియేట్ ఫ్రీ అకౌంట్ మీద క్లిక్ చేయడమే, నెక్స్ట్ దానికి ఏమంటారు, నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అయింది కదా, సో దాన్ని ఫ్రాగ్మెంట్ అంటారు, అంతే సింపుల్గా చెప్పాలంటే, ఇంకేం లేదు. సో ఓకేనా గైస్? సో ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి, యూఆర్ఎల్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. https అనేది ప్రోటోకాల్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రోటోకాల్. ఓకేనా? సో అండ్ డొమైన్ నేమ్, సో అది example.com అవ్వచ్చు, google.com అవ్వచ్చు, instagram.com అవ్వచ్చు. ఓకేనా? సో ఆ మెయిన్.com నుంచి మనం ఏదైనా ఒక పాత్ని విజిట్ అయినామంటే దాన్ని పాత్ అంటారు. సో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ ఉంది గైస్, మీరు ఆ ఆర్టికల్ మీద క్లిక్ చేయడమే ఆర్టికల్స్ డాట్ ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది హోమ్, ఇక్కడ index.php అని ఉంది. సో index.php అనేది పాత్ ఇది. సో index.phpలోనే ఈ వెబ్ పేజ్ అనేది హోస్ట్ అయ్యింది. సో ఓకేనా? సో దాన్ని ఏమంటారు, పాత్ అంటారు. సో అండ్ క్వరీ, మీరు ఏమన్నా సెర్చ్ చేశారనుకో అది యూఆర్ఎల్లో రిఫ్లెక్ట్ అయ్యి క్వరీ ఫార్మాట్లో వెళ్తుంది. సో అండ్ ఫ్రాగ్మెంట్ అంటే అర్థమైంది, మీరు ఏదైనా క్లిక్ చేసినప్పుడు అది నెక్స్ట్ ట్యాబ్కి షిఫ్ట్ అయితే దాన్ని ఫ్రాగ్మెంట్ అంటారు. సో ఓకేనా? షూర్ గైస్, అర్థమైందా? యూఆర్ఎల్ స్ట్రక్చర్ అర్థమైందా? మైక్ ఆన్ చేసి చెప్పండి. అర్థమైంది బ్రో ప్రోటోకాల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? ప్రోటోకాల్ అంటే ఏం లేదు బ్రో, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే దానికి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు. ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది బ్రో, ఈ ల్యాబ్ ఓపెన్ చేసి చెప్పు బ్రో, మన వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది. ఈ ప్రోటోకాల్ అయిపోయినాక ఆ బ్రోకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక ల్యాబ్ పెట్టినా, అందులో నువ్వు చెప్పేటివి ఉన్నాయి అన్ని స్టేటస్ కోడ్స్ అన్ని, ప్రతి ఒక్కటి అదే ల్యాబ్ లో చూసి చెప్పు. వాట్సాప్ గూగుల్ మీట్ లో పెట్టారా? ఈ బ్రో ప్రోటోకాల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అది ఓపెన్ చేయ బ్రో.
ఇప్పుడు దాకా చెప్పిందా మిగతా వాళ్ళందరూ క్లియర్ ఉన్నారా? ఇప్పుడు దాకా చెప్పింది అంతా మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. గెట్ రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది, పోస్ట్ రిక్వెస్ట్ ఎలా వెళ్తుంది. లేదు అర్థమైంది బ్రో. మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను బగ్స్ చుట్టూ క్లారిటీగా చూపించేస్తా. ఓకేనా? HTML ఓకే గైస్ ఇదిగో నేను చెప్పింది ఉంది. ఫ్రంట్ ఎండ్లో ఏముంటాయి? HTML, CSS, జావా స్క్రిప్ట్. బ్యాక్ ఎండ్లో ఏముంటాయి? డేటాబేస్ ఉంటుంది అండ్ యాప్ లాజిక్ రాస్తాడు, ఫైర్ వాల్ ఉంటుంది. సో ఇక్కడ చూడు గైస్, ఇక్కడ చూడండి మీరు. HTTP అనేది వీడు మనం దాని ప్రోటోకాల్ కూడా అనొచ్చు గైస్. అండ్ ఇక్కడ యూజర్ డాట్ ట్రైహాక్ సంథింగ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఇచ్చిండు. ఇదంతా సోది, ఇదంతా వద్దు. ఓకేనా? ఇక్కడ చూడండి స్ట్రింగ్ కొరీ అని ఉంది కదా. సో క్వశ్చన్ మార్క్ ID = 1. మీరు ఏదన్నా ఒక వెబ్సైట్లో క్లిక్ చేసినారనుకో గైస్, అది ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ ఎక్కడ ఉంది, ఒక వెబ్సైట్ అనుకోండి. ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. అది ఇప్పుడు సర్వర్లో ఎట్లా ఉంటుందంటే, ఈ ఆర్టికల్కి ఎట్లా రాసి ఉంటాడంటే క్వశ్చన్ మార్క్ ID = 1 అని ఇచ్చుంటాడు, దీనికి 2 ఇచ్చుంటాడు, దీనికి 3 ఇచ్చుంటాడు, దీనికి 4 ఇచ్చుంటాడు, దీనికి 5 ఇచ్చుంటాడు, దీనికి 6 ఇచ్చుంటాడు. వాయిస్ స్ట్రక్ అయింది. ఓకే ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వాడు బ్యాక్ ఎండ్ లో కోడ్ ఎట్ రాసి ఉంటాడంటే ID = 1, ID = 2, 3, 4 అని చెప్పి ఎన్ని ఆర్టికల్స్ ఉంటే అన్నిటికి ఒక్కొక్క ఐడి మెన్షన్ చేసి ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే సెకండ్ ఆర్టికల్ మీద క్లిక్ చేస్తావో అప్పుడు ఇక్కడ స్ట్రింగ్ కొరియన్ ఉంది చూడు, ID = 1 అని చెప్పి ఇట్లా స్టోర్ ఇట్లా నీకు URL లో రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ప్రాక్టికల్ చేసినప్పుడు మీకు ఈ డీటెయిల్గా అర్థమైంది. సో డోంట్ వర్రీ, ఇప్పుడు కొంచెం అర్థం కాకపోయినా మనం అంటే ఇప్పుడు మనము సెకండ్ ఆర్టికల్ ఆన్ చేసేటప్పుడు అది రిక్వెస్ట్ పంపించింది, సెకండ్ ఆర్టికల్ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవుతుందని URL లో రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. సూపర్ గైస్, బాగానే అర్థం చేసుకుంటున్నారు. ఫ్రాగ్మెంట్ ఏం చేస్తుంది బ్రో? ఫ్రాగ్మెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద కొట్టగానే నెక్స్ట్ ట్యాబ్కి తీసుకెళ్ళింది చూడు. సో మీకు పెద్దగా యూజ్ అవుతుంది దీని మీద, జస్ట్ తెలిసి పెట్టుకోండి. ఫ్రాగ్మెంట్ అంటే నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది అంతే, మీకు పెద్దగా యూజ్ ఏమి ఉండదు దానివల్ల. సో మీరు లైట్ తీసుకోండి ఫ్రాగ్మెంట్ మీద. మెయిన్ ఫోకస్ ఏంటంటే పాత్ అండ్ స్ట్రింగ్ కొరీ గుర్తుపెట్టుకోండి, జస్ట్ తెలుసుకోండి ఇవి అంతే. సో ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు చెప్పింది ప్రోటోకాల్ అర్థమైంది బ్రో. ప్రోటోకాల్ అంటే ఏం లేదు బ్రో, దానికంటే సెట్ అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి అసైన్ అయింది ప్రోటోకాల్ అంటే. బ్రో నేను అందుకే బ్రో నెట్వర్కింగ్ చూసారా అని అడిగింది. మళ్ళీ నేను డీటెయిల్ గా వాట్ ఈస్ ప్రోటోకాల్, వాట్ ఈస్ ఫైర్ వాల్, వాట్ ఈస్ బ్రో అంటే ప్రోటోకాల్ అంటే ఏం లేదు బ్రో. ఎగ్జామ్ జరిగేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఇట్లా స్లిప్స్ చేయకూడదు, ఇవి చేయాలి ఇవి చేయకూడదని, అంతే ప్రోటోకాల్ అంటే. ప్రోటోకాల్స్ అంటే అదే సెక్యూర్ గా అది HTTP అండ్ HTTPS బ్రో. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్. ఇది సెక్యూర్ కాదు, ఎందుకంటే HTTP అనేది సెక్యూర్ కాదు. సో దాంట్లో ఏంటంటే SSL సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో వన్స్ నువ్వు SSL సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసావంటే అది ఏమవుతుందంటే HTTPS అవుతుంది, అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ సెక్యూర్. సో దీని మీద ఒక HTTP అనేది ఓల్డ్ వర్షన్ కదా, ఫస్ట్ క్రియేట్ చేసిన వర్షన్. అది ఫస్ట్ క్రియేట్ చేసిన వర్షన్. సో గైస్ ఓకేనా? అర్థమైందా? మొత్తం క్లియర్ ఉందా? మనం మొత్తం క్లియర్. చాట్ లో కూడా చెప్పారంటే నేను మైక్ ఆన్ చేసానా చెప్పండి, చాట్ లో అన్నా చెప్పండి. క్లియర్ బ్రో, మొత్తం క్లియర్.
అర్థమైంది ఓకే డన్. ఇప్పుడు బబ్సూట్ కూడా ఈరోజే చెప్పేద్దామా, రేపు నుంచి వండర్ఫుల్ స్టార్ట్ చేసుకుందామా? చెప్పుకో, అలా టైం ఉంది కదా. ప్లస్ ఇంటర్ కదా, బోరింగ్ ఏం లేదు కదా. బోరింగ్ ఏం లేదు. బోరింగ్ ఏముంది రేపు. బ్రో చెప్పు బ్రో. ఓకే, సో బబ్సూట్ లాజిక్ ఫస్ట్, బబ్సూట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అసలు వాట్ ఈస్ బబ్సూట్ చూద్దాం. బ్రో సెక్యూరిటీ హెడర్ చెప్పకుండా బబ్సూట్ చెప్తే అర్థం కాదు బ్రో. ఆ ల్యాబ్ లో లాస్ట్ సెషన్ లో ఒకటి చెప్పుకో. అంటే సెటప్ కూడా చెప్పేసా బ్రో, దాన్ని సెటప్ కూడా చేసుకోవాలా, ఏమేమి నొక్కాలా అది కూడా చెప్పేసి. ఇందులో ఈ ల్యాబ్ లో లాస్ట్ సెషన్ చెప్పేసినాక సెక్యూరిటీ హెడర్స్ చెప్పేసినాక స్టార్ట్ చేయ బ్రో, అర్థం కాదు మళ్ళీ బబ్సూట్. బ్రో సెక్యూరిటీ హెడర్స్ చెప్పినా కదా బ్రో, నేను 200 అంటే ఏంది, 300 అంటే ఏంది, అదే బ్రో సెక్యూరిటీ హెడర్స్ ఉంటే చెప్పారు బ్రో, చెప్పారు. ఇవి కంటెంట్ టైప్ అవి హెడ్ కుకీ కింద. ఓకే బ్రో, కంటెంట్ టైపు అంటే ఏం లేదు బ్రో, అది HTML టెక్స్ట్ ఫార్మెటా, లేకపోతే HTML ఫార్మెటా, లేకుంటే JSON ఫైలా, అట్లాంటివన్నీ కంటెంట్ టైప్లోకి వస్తాయి. సో అర్థమైందా? సో నెక్స్ట్ ఏంటంటే సర్వర్, వాళ్ళు ఏ సర్వర్ యూజ్ చేస్తున్నారు అవన్నీ మీరు బబ్సూట్ లో క్యాప్చర్ చేసినప్పుడు అంటే కంటెంట్ టైప్ అంటే విజువల్ గా మనం కోడ్ చేసింది దేని డిపెండ్ అయి ఉందో అది చూపించిద్దా కంటెంట్ టైప్ అంటే? మనం ఇప్పుడు HTML లో కోడ్ చేసిన HTML, CSS లో కోడ్ చేసే CSS ఇక్కడ చూడు బ్రో, ఇట్ టెల్స్ ద క్లయింట్ వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇట్స్ గ్యాదరింగ్, లైక్ వెదర్ ఇట్స్ HTML ఆర్ JSON అన్నాడు. సో ఓకేనా, ఆర్ సంథింగ్ ఎల్స్ అనేసాడు. సో కంటెంట్ టైప్ అంటే ఏం లేదు, మీరు అది ఒక JSON ఫైలా లేకపోతే HTML ఫైలా అని చెప్పి జస్ట్ రెఫర్ చేసేది అంతే కంటెంట్ టైప్ అనేది. సో అండ్ సర్వర్ అనేది మీరు ఏ సర్వర్ యూజ్ చేస్తున్నారు, సర్వర్ అండ్ ఈవెన్ ఒకసారి సర్వర్ యొక్క వర్షన్ అనేది వచ్చేసేది, అది కూడా ఒక వనరబిలిటీ. ఓకేనా, జస్ట్ ఏంటంటే సర్వర్ అని చెప్పి ఆ సర్వర్ నేమ్ ఇవ్వాలంతే. సో ఇఫ్ ఇన్ కేస్ సర్వర్ యొక్క వర్షన్ కూడా రిలీజ్ చేసేసింది అనుకో, సో అదొక వన్ టైప్ ఆఫ్ వనరబిలిటీ. సో ఇప్పుడు మాట్లాడే అప్లికేషన్స్ ఏవి బ్రో, ఏవి సర్వర్ ఇట్లా చూపేది NJX అని అన్నిటికీ రిక్వెస్ట్ బబ్సూట్ లో రిక్వెస్ట్ అనేది బ్రో సర్వర్ యొక్క NJX అని చెప్పి అది చూపిస్తుంది, బట్ ఏంటంటే సర్వర్ యొక్క వర్జన్ చూపించదు, బాగా గమనించు. ఓకేనా, ఈ సర్వర్ యొక్క వర్జన్ కానీ చూపించిందంటే అదొక వన్ టైప్ ఆఫ్ బగ్ అంతే, రిపోర్ట్ చేసేయచ్చు. అంటే నేను ఒక వెబ్సైట్ చూసాను నిన్నే, వాట్ వెబ్ లో కనిపించింది. వాట్ వెబ్ అనే టూల్ తో వాడితే ఇలానే NX అనేది వర్షన్ కూడా కనిపించేసింది. సో దాన్ని కూడా రిపోర్ట్ చేయొచ్చు. యాక్చువల్గా అది చైతన్య మనోడు ఇప్పుడు జాయిన్ అయ్యిండు బ్రో, రికార్డింగ్ ఇస్తా చూడు బ్రో. సో అండ్ గైస్ బ్రో, హలో బ్రో, ఆ సర్వర్ ఎక్కడ బ్రో కనపడేది? అర్థం కాదా నీకు బ్రో? బబ్సూట్ లో తీసుకున్నప్పుడు రిక్వెస్ట్ ఇవన్నీ అర్థమైతాయి బ్రో, నేను చెప్పినటువన్నీ నీకు, నేను అందుకే చెప్పింది. బబ్సూట్ లో టూల్స్ వాడారు బ్రో, మనం టూల్స్ వాడి కనిపెట్టాలి అది. అంటే ఆ టూల్ వాడినా సరే కనిపించకపోతేనే అది సెక్యూర్ అన్నట్టు. ఆ టూల్ వాడి కనిపెట్టగలిగామంటే అది ఒక వనరబిలిటీ. ఓకే బ్రో, బబ్సూట్ లోకి రిక్వెస్ట్ క్యాప్చర్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రో డీటెయిల్ గా. ఓకే బ్రో, ఓకేనా. సో అండ్ ప్లస్ కుకీ అంటే ఐడియా ఉందా? కుకీస్ ఎనీవన్ చెప్పండి, కుకీ అంటే ఏంది? కుకీస్ అంటే మన హిస్టరీ కదా. ఓకే, మనం బ్రౌజ్ చేసే హిస్టరీ కదా. అంతే. ఇంకా నెక్స్ట్ అంటే మనము సగవడికి రిక్వెస్ట్ పంపుతుంటే ఆ ప్రాసెస్ లో క్రియేట్ అయ్యేది కూడా కుకీయే కదా. అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకా మనం అంటే మనం ఇది కుకీ అంటే కుకీస్ అంటే ఇది టెక్స్ట్ ఫైల్స్ కానీ వెబ్సైట్స్ లో స్టోర్ అయ్యి డేటా యూజర్ కంప్యూటర్ లో ఫైల్స్ స్టోర్ అవుతాయి. టెక్స్ట్ ఫైల్స్, స్మాల్ టెక్స్ట్ ఫైల్స్ కానీ వెబ్సైట్స్ అట్లాంటివి.
ఓకే. నెక్స్ట్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కరెక్ట్ గా మనం ఐడి పాస్ కొట్టినప్పుడు సేవ్ అని వచ్చింది కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ కుకీ కదా, సెషన్ కుకీ సంథింగ్ అది. ఎస్. ఐడి పాస్ కొట్టి లాగిన్ అని కొట్టినప్పుడు ఇప్పుడు గైస్ సింపుల్ చెప్తానండి. సెషన్ ఐడి మీరు క్రియేట్ మీరు ఒక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి యూజ్ చేయాలంటే మీకు ఒక సెషన్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సెషన్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఈ సెషన్ ఐడిని యూజ్ చేసుకొని మీరు ఆ వెబ్సైట్లో ఏం చేస్తున్నారు, అసలు ఏంది మ్యాటర్ అని చెప్పి ఆ సెషన్ ఐడిలో మొత్తం స్టోర్ అవుతుంది. మీరు చేసేది ప్రతి ఒక్కటి ఆ సెషన్ ఐడిలో స్టోర్ అవుతుంది. దాన్ని కుకీ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఉంది గైస్. ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ కుకీని మీరు తీసుకొచ్చి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇన్స్టాగ్రామ్ ఇక్కడ లాగిన్ అయ్యింది. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయ్యింది. ఇక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఒక కుకీ క్రియేట్ అయిపోయి ఉంటుంది, ఒక సెషన్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ నేను ఏం క్లిక్ చేసినా సరే అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే కుకీలో స్టోర్ అవుతుంది. సో ఓకేనా? కుకీ అంటే అంతే. ఈ ఒక ఒక క్లయింట్ కానీ యూజర్ కానీ ఏమన్నా సర్వర్ ఒక వెబ్సైట్లో ఏమన్నా చేయాలంటే ఆ చేసిందంతా కుకీలో స్టోర్ అవుతుంది. మన వాళ్ళు ఫస్ట్ ఎవరో చెప్పారు కుకీ అంటే మనం హిస్టరీ అని చెప్పి. సో ఓకేనా? సో ఆ కుకీని యూజ్ చేసుకొని వేరే వాళ్ళు కూడా లాగిన్ అవ్వచ్చు. సో అంతే, కుకీ అంటే పెద్దగా ఏమి ఉండదు ఇంకా. అండ్ లొకేషన్ ఇవంతా పెద్దగా మనం చేసిన డేటాని క్యాప్చర్ చేసిద్ది. ఆ క్యాప్చర్ చేసిన డేటాని కుకీ అంటారు కదా. అంతే బ్రో. బ్రో మస్తున్నారుగా. సో ఇంకా ఏపీ బ్రో క్యాచీ అంటే క్యాచీ 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 అంటే ఏంటి బ్రో? క్యాచీ క్లియర్ క్యాచ్, క్లియర్ డేటా. క్లియర్ క్యాచ్ అంటే ఏంది? అంటే అన్వాంటెడ్ ఫైల్సా? బ్రో క్రియేట్ అయ్యి క్యాచ్ మనము అంటే ఏం ఏమైనా లేదు. ఇప్పుడు ఫర్ నొక్కేటప్పుడు ఎగ్జాంపుల్ ఒక అప్లికేషనే తీసుకో బ్రో. ఆ అప్లికేషన్లో క్యాచీ కూడా కుకీ లెక్కనే ఉంటుంది. కాకపోతే కుకీ వేరు, క్యాచీ వేరు. కుకీ ఏంటంటే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ నేను లాగౌట్ చేసేసాను అనుకో, అక్కడ సెషన్ అనేది ఎండ్ అయిపోతుంది, కుకీ అనేది డిజేబుల్ అయిపోతుంది. సో ఓకేనా? నువ్వు మళ్ళీ రీలాగిన్ చేసినప్పుడు ఏంటంటే నీ కుకీ క్రియేట్ అవుతుంది, సెషన్ క్రియేట్ అయిపోతుంది. సో క్యాచీ ఏంటంటే నువ్వు ఎన్నిసార్లు లాగౌట్ చేసినా లాగిన్ చేసినా క్యాచ్ మెమరీ అని ఒకటి ఉంటుంది. సో ఆ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే క్యాచ్ మెమరీ క్లియర్ చేస్తావో అప్పుడు మళ్ళీ నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఓకేనా? సో ఓకే, అంటే ఆటో లాగిన్ టైప్. మనం ఆటో డైరెక్ట్ లాగిన్. నొక్కగానే ఆటోమేటిక్ కిందకి నీకు లాగిన్ నీకు కిందకి లాగిన్ అయిపోయినట్టుగా ఇప్పుడు వెబ్సైట్ నువ్వు లో క్యాచీ క్లియర్ అదొక చేసావు టైప్ అనుకో, ఆఫ్ క్యాచ్. క్యాచీ క్లియర్ చేసావు అనుకో మళ్ళీ నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సిందే, తప్పదు. సో ఓకేనా? అర్థమైందా బ్రో క్యాచీ ఇప్పుడు అంటే? ఈ క్యాచీ కుకీ రెండు సిమిలర్ కుకీ గానే అంటే ఉంటాయి హిస్టరీ ఒకటే క్యాచీ బ్రో. ఓకే. బ్రో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మొబైల్ యాప్స్ తీసుకోండి. మొబైల్ యాప్స్లో అది కొంచెం ఏదైనా పని చేయకపోతే దాని మీద మొబైల్ యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసి ఇన్ఫోలోకి వెళ్ళి క్లియర్ క్యాచ్ అని కొడతారు చూసారా? క్లియర్ క్యాచ్. ఓకే బ్రో. ఓకే ఓకే. అంటే అది ఏం చేస్తుంది గైస్ అంటే యాప్ని అన్ఇన్స్టాల్ చేయదు, మన డేటా అంతా క్లియర్ చేస్తుంది. మొత్తం యాప్ని అన్ఇన్స్టాల్ మొత్తం మన చేయట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇన్స్టాల్ చేయట్లేదు, ఇన్ఫోని క్లియర్ చేసేస్తాను మొత్తాన్ని. అవునవును. ఓకే ఓకేనా గైస్? మనం ఓకే బ్రో. ఫర్దర్కి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ అని చెప్పి. మళ్ళీ ఇంకా డీటెయిల్గా ప్రోటోకాల్ అంటే ఏంది, కుకీ అంటే ఏంది, సెషన్ అంటే ఏంది ఏం ఎక్స్ప్లెయిన్ చేసి guys మీరు ఓకేనా? పర్ఫెక్ట్ ఉన్నారా? ఓకే బ్రో. ఓకే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ బ్రో. ఓకే ఓకే. వాట్ ఈస్ బబ్స్? అసలు ఎందుకు వాడతారు బబ్స్? బబ్స్ వాళ్ళు యూజ్ చేసేది లేదు. చిన్న చూద్దాం. మెటా స్క్వాడ్ కూడా ఓకే. ఇది ఏదో చెప్తుండే guys. ఇది చూడండి, ఇది కొంచెం మీకు అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఇది చూడండి. సో
బబ్సూట్ యాక్ట్స్ యాజ్ ఏ ప్రాక్సీ సర్వర్. సో ప్రాక్సీ సర్వర్ అంటే వాట్ ఈస్ ప్రాక్సీ? మన డూప్లికేట్ మీరు నెట్వర్కింగ్ విన్నారు, చెప్పండి వాట్ ఈస్ ప్రాక్సీ? బ్రో అంటే లైక్ ఒక సర్వర్ ని డూప్లికేట్ లాగా. అరే అమ్మా అది ఎలా చెప్పండి చెప్పాలి guys, అర్థం నేను అవుతుంది అందుకే మీకు కాల్ చేసి మరి బ్రో మనం సర్వర్ కి రిక్వెస్ట్ పంపుతాం కదా, మనం కాకుండా మన బదులు ఇప్పుడు సపోజ్ మనం ఒక షాప్ కి వెళ్తాం, షాప్ కి మనం కాకుండా మన ఫ్రెండ్ ని పంపిస్తాం కదా, అదే విధంగా మన రిక్వెస్ట్ అనేది ప్రాక్సీ యూజ్ చేసి సర్వర్ నుంచి తీసుకుంటాం, అంతే కదా. అంతే bro. డైరెక్ట్ మనం రిక్వెస్ట్ చేయకుండా వేరే ద్వారా రిక్వెస్ట్ చేయడం, అంతే కదా, నేను సింపుల్. చెప్తానండి. బ్రో ఇప్పుడు డార్క్ వెబ్ లోకి వెళ్తే లైక్ మన లాగిన్ అయితే డైరెక్ట్ గా అది వేరే సరే చెప్పు బ్రో. అది ఇప్పుడు మన డార్క్ వెబ్ లోకి ఎంట్రీ అవుతే మన ఐపీని అదే మనది ఉంటది కదా బ్రో ఇన్ఫర్మేషన్, అది ప్రతి సర్వర్ వేరే సర్వర్స్ కి అలా ట్రాన్స్ఫర్ చేస్తూ అంతేనా బ్రో? అట్లనే అంతే బ్రో. అది లొకేషన్. అట్లనే నాకు తెలిసి అయితే ప్రాక్సీ అంటే మాత్రం మనది ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తది. లైక్ విపిఎన్ టైప్ మన లొకేషన్ కానీ మన ఐపీ అడ్రస్ అన్ని హైడ్ అయిపోతాయి. ఓకే. సో గైస్, మన ఉదయ్ బ్రో చెప్పినట్టు నీ బదులుగా వేరే వాళ్ళు రిక్వెస్ట్ సెండ్ చేసినట్టు, అంటే అక్కడ నువ్వు ఉంటావు కానీ నువ్వు కాదు, చేసేదంతా నువ్వే, వెనకాల నుండి నడిపించేది నువ్వే. ఓకేనా? సో ఇంటర్సెప్టింగ్ అండ్ అలౌవింగ్ ఇన్స్పెక్షన్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ ద హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ ట్రాఫిక్ బిట్వీన్ ఏ యూజర్ అండ్ వెబ్ అప్లికేషన్. సో ఇక్కడ ఏంటంటే యూజర్కి వెబ్ అప్లికేషన్కి మధ్యలో పనిచేసేదాన్ని ఇంటర్సెప్టింగ్ అంటారు. సో యూజర్కి అండ్ వెబ్ అప్లికేషన్కి రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చేసేదాన్ని బబ్సూట్ అంటారు. ఈ బబ్సూట్లో ఏంటంటే ఆ రిక్వెస్ట్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు అండ్ సర్వర్కి సెండ్ చేయొచ్చు. సో ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ రిక్వెస్ట్ అనేది మనకు ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు, ఎలాగైనా మార్చుకోవచ్చు. సో గైస్, ఇది క్లయింట్ అనుకోండి. జనరల్గా ఏం జరుగుతుంది, క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది, సర్వర్ దగ్గర నుంచి క్లయింట్కి రెస్పాన్స్ వస్తుంది. సో రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. బట్ ఇక్కడ ఏంటంటే మనం మధ్యలో బబ్సూట్ని పడేస్తాం. ఎందుకు పోనిస్తాం? సో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే రిక్వెస్ట్ అనేది బబ్సూట్కి వెళ్తుంది. ఇక్కడ బబ్సూట్లో ఏంటంటే రిక్వెస్ట్ని మోడిఫికేషన్స్ కానీ ఏమన్నా చేంజెస్ కానీ చేసి తర్వాత సర్వర్ పంపిస్తాం. ఇక్కడ నుంచి సర్వర్ పంపిస్తాం. ఇప్పుడు సర్వర్ దగ్గర నుంచి మళ్ళీ బబ్సూట్కి వచ్చి బబ్సూట్ నుంచి క్లయింట్కి వస్తుంది రిక్వెస్ట్. ఇక్కడ ఏమైంది గైస్, మధ్యలో ఇంటర్మీడియట్ ఎవరు? 1 సెకండ్ రిపీట్ బ్రో, 1 సెకండ్ రిపీట్. సో ఇక్కడ చూడు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. జనరల్గా ఏం జరుగుతుంది, క్లయింట్ సర్వర్. సో జనరల్గా ఏం జరుగుతుంది, క్లయింట్ దగ్గర నుంచి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. గైస్ మళ్ళీ రిక్వెస్ట్ అంటే ఏమనద్దు, ఒక మెసేజ్ అనేది సర్వర్కి వెళ్తుంది. ఓకేనా? మళ్ళీ అక్కడ మనకి ఇది కావాలి అని సర్వర్ అడుగుతున్నట్టు. సో మళ్ళీ అక్కడ నుంచి సర్వర్ దగ్గర నుంచి క్లయింట్కి వస్తే రెస్పాన్స్. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ జనరల్గా జరిగేది ఇది. బట్ మనం ఏం చేస్తాం అంటే మధ్యలో బబ్సూట్ని దించుతాం. బబ్సూట్ని దించి ఫస్ట్ ఈ రిక్వెస్ట్ అనేది జనరల్గా ఏమవుతుంది, రిక్వెస్ట్ డైరెక్ట్ సర్వర్కి వెళ్తుంది. బట్ కానీ ఇక్కడ ఏంటంటే రిక్వెస్ట్ అనేది బబ్సూట్కి వస్తుంది, బబ్సూట్ నుంచి సర్వర్కి వెళ్తుంది. అంటే ఈ మధ్యలో రిక్వెస్ట్ బబ్సూట్కి వచ్చినప్పుడు మోడిఫికేషన్స్ అండ్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకొని తర్వాత సర్వర్ పంపిస్తాం. ఇప్పుడు సర్వర్ దగ్గర నుంచి మళ్ళీ రిక్వెస్ట్ బబ్సూట్కి వచ్చి బబ్సూట్ నుంచి క్లయింట్కి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ మధ్యలో జరుగుతుంది గైస్ ప్రాసెస్ అంతా. ఇక్కడ ప్రాక్సీ అని చెప్పా కదా, ఇక్కడ ఏం జరిగింది, చేసేది మనమే, కాకపోతే ఎవరి దగ్గర చేపిస్తున్నాం, బబ్సూట్ దగ్గర చేపిస్తున్నాం పని అంతా. అంతే ప్రాసెస్, అది ప్రాక్సీ అంటే. సో ఓకేనా గైస్, క్లియర్ ఉన్నారా బబ్సూట్ ఎట్లా వర్క్ అవుతుంది, బబ్సూట్ ఫంక్షనాలిటీ అర్థమైందా? వేరే వేలో ఏమన్నా చెప్పమంటారా? ఇది అర్థం కాలేదంటే వేరే ప్రాసెస్ ఎదుగుదాం, ప్రాబ్లం లేదు, అర్థం అవ్వాలి. అర్థమైంది బ్రో. ఓకే డన్.
బబ్సూట్ ని ఫైర్ ఫాక్స్ కి సెటప్ చేసుకున్నారా దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. చేయలే బ్రో, ముందు అసలు బడ్జెట్ ఎక్స్ప్లెయిన్ చేయండి bro. సో బబ్సూట్ ని డౌన్లోడ్ చేసుకున్నారు మీరు. సో సింపుల్ గా బబ్సూట్ ఓపెన్ చేయండి, స్టార్ట్ కొట్టండి. గైస్ అందరూ ప్రొఫెషనల్ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా. లేదు బ్రో, చేయలేదు బ్రో. లేదు బ్రో చేయలే. నాకు తర్వాత విడిగా చెప్పు. క్లాస్ అయిపోయిన తర్వాత చేసుకున్నాం bro. క్లాస్ అయిపోయిన తర్వాత నిదానం చేయండి. బబ్సూట్ ఫస్ట్ ఏంటంటే ప్రాక్సీ సెటప్ చేసుకున్నాం, ఓకేనా. సో ఇక్కడ ప్రాక్సీ అని కనబడుతుంది కదా, థర్డ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్రాక్సీ సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేయడమే ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ మీరు చూసుకోండి 127.0.18080 అనేది డిఫాల్ట్ పోర్ట్. ఇది ఏంటంటే మీకు డిఫాల్ట్గా ఇచ్చేసి ఉంటాడు. ఇఫ్ ఇన్ కేస్ ఇవ్వకపోతే యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పోర్ట్ నెంబర్ ఇచ్చేయండి, 8080 ఇవ్వండి. ఇది డిఫాల్ట్. లేకుంటే మీరు 801 ఇచ్చుకోండి, మీకు నచ్చింది ఇచ్చుకోండి. ఇచ్చి ఇక్కడ లోకల్ హోస్ట్, ఇది 127.0.0.1 అనేది లోకల్ హోస్ట్ అది. సో ఓకే మీద క్లిక్ చేశారంటే యాడ్ అయిపోద్ది. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకోండి. సో నెక్స్ట్ ఏం చేశారంటే ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయండి. ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి ఈ ఎక్స్టెన్షన్ ఉంది కదా, ప్రాక్సీ అని చెప్పి ఆ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. సో ఏం లేదు, సెర్చ్లోకి వెళ్ళి ప్రాక్సీ అని కొట్టండి, ఎక్స్టెన్షన్ వస్తుంది. దీన్ని యాడ్ టు క్రోమ్ కొట్టారంటే ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోద్ది. ఇక్కడికి వచ్చేసేది ఎక్స్టెన్షన్, దాన్ని పిన్ చేసి పెట్టుకోండి. సో ఇలా వస్తుంది మీకు ఎక్స్టెన్షన్. సో అండ్ ఇక్కడ దాని మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆప్షన్స్లోకి వెళ్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓన్లీ ఫైర్ ఫాక్స్ లో వస్తుంది బ్రో. నువ్వు క్రోమ్ కూడా సెటప్ చేసుకోవచ్చు, బట్ క్రోమ్లో ఏంటంటే డైరెక్ట్ నీ పీసీ టు క్రోమ్ బబ్సూట్ సెటప్ చేయాల్సింది వస్తుంది. సో చాలా డిఫికల్ట్ అది. సో ఇప్పుడు ఫైర్ ఫాక్స్ వేసుకొని చేయాలా? ఫైర్ ఫాక్స్ చేసుకోండి, కంఫర్ట్ ఉంటుంది ఫైర్ ఫాక్స్, ఓకేనా. మనం ఏం చేయాలనుకున్నా ఫైర్ ఫాక్స్ అని చేయాలా, అంటే మనం ప్రాక్సీ వాడాలనుకుంటే. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాక్సీలోకి వెళ్ళండి. ప్రాక్సీలోకి వెళ్ళి యాడ్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ యాడ్ చేసే బర్ప్ అని చెప్పి, సో యాడ్ మీద క్లిక్ చేసి టైటిల్ ఏదో ఇచ్చుకోండి. సో మీకు మీ పేరు ఇచ్చుకుంటారో లేకుంటే బర్ప్ అని ఇచ్చుకుంటారో అది మీ ఇష్టం, ఓకేనా. సో ఇక్కడ హోస్ట్ నేమ్ దగ్గర ఏంటంటే 127.0.0.1 లోకల్ హోస్ట్. ఇక్కడ మీకు బబ్సూట్లో ఉంది కదా లోకల్ హోస్ట్. సో ఇది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ పోర్ట్ ఏంటంటే 8080, ఓకేనా. సో యాడ్ చేసి సేవ్ కొట్టేయండి. సేవ్ కొట్టేయడమే. సో ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసి మీకు ఇట్లా వచ్చేస్తుంది, టెస్ట్ అని చెప్పి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బర్ప్ అంటే టెస్ట్లో పెట్టుకోండి మీరు. నేను బర్ప్లో పెట్టి చూపిస్తాను మీకు. దీన్ని ఆన్ చేసుకోండి, బర్ప్లో కానీ టెస్ట్లో కానీ ఆన్ చేసుకోండి. మీకు బర్ప్ ఉండదు గైస్, మీరు టెస్ట్ పెట్టుకుంటే మీరు ఏ నేమ్ ఇచ్చుకుంటే అది ఉంటుంది ఇక్కడ. సో దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్ సెర్చ్ చేస్తారు చూడు, అక్కడికి వచ్చి బర్ప్ స్లాష్ అని ఇవ్వండి, అంతే, ఇంకేమి ఇవ్వద్దు. బర్ప్ స్లాష్ అని ఇచ్చి ఎంటర్ కొట్టండి. సో ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ సిఏ సర్టిఫికేట్ అని కనబడుతుంది కదా, సో దాన్ని సింపుల్గా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి సో ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళి కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ అని ఉంటుంది, జాగ్రత్తగా ఎత్తుకోండి. ఇక్కడ చూడండి సర్టిఫికేట్స్ అని ఉందా. సో వ్యూ సర్టిఫికేట్స్, ఇంపోర్ట్ సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేశారుగా మీరు ఇంతమంది. సో డౌన్లోడ్ చేసింది యాడ్ చేయండి. యాడ్ చేసి ఓకే కొట్టండి. ఓకే కొట్టడమే 2 ఆప్షన్స్ చూపిస్తుంది, ట్రస్టెడ్ సర్టిఫికేట్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది. ఆ రెండింటిని టిక్ మార్క్ ఇచ్చేసి ఓకే కొట్టండి. సో నేను ఎందుకు చూపించట్లేదు అంటే నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసేస్తున్నాను నేను. సో మీకు చూపిస్తాను, జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ చూసుకుని ది సర్టిఫికేట్ ఈస్ ఆల్రెడీ కనిపించట్లేదు బ్రో, పక్కు స్లాష్ కొడుతుంటే రాట్లా బ్రో. లేత కంటుంది. ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి బ్రో, అంటే ఎక్స్టెన్షన్ ఓపెన్ చేసి బర్ప్ లో పెట్టు. అది ఆన్ చేసినప్పుడు పెట్టాలా ఇంకా నొక్కాలి అది. బ్రో నువ్వు ఇప్పుడు ట్రై చేయొద్దు బ్రో, మళ్ళీ రికార్డింగ్ ఇస్తా, ట్రై చేసుకో బ్రో. ఇను బ్రో ఫస్ట్. సో ఓకేనా. ఇప్పుడు ఏంటంటే బ్రో అంటే పోర్ట్ మనమే క్రియేట్ చేస్తాము దీనిలో, ఫైర్ ఫాక్స్ మనమే క్రియేట్ చేస్తాము.
పోర్ట్ వాళ్ళ డిఫాల్ట్ కి అంటే ఇచ్చేస్తారు 127. 8080 అనేది కూడా పోర్ట్ వాళ్ళే ఇచ్చేస్తారు నీకు. సో నీకు నాకు ఆ 8080 నచ్చదు అనుకుని సింపుల్ రిమూవ్ కొట్టేసి కొత్తది క్రియేట్ చేసుకో. అది నీ ఇష్టం. అదే క్రియేట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కదా. చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడున్న పోర్ట్ మళ్ళీ మనం దీనిలో ఫైర్ ఫాక్స్ లో ఇస్తే ఇంకా అంతే కనెక్ట్ అవుతుందా. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఏంటంటే మన బర్బ్ సూట్ మన ఫైర్ ఫాక్స్ సెటప్ అయిపోయింది. సో ఏం చేస్తారంటే పక్కన పెట్టుకోండి. ఇది మన బర్బ్ సూట్, ఇది మన ఫైర్ ఫాక్స్. ఓకేనా. సో ఏదన్నా ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. యూట్యూబా. సో ఓకే, యూట్యూబ్ ఓపెన్ చేయడం. ఇవన్నీ పట్టించుకోవద్దు గైస్, నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. ఓకే బ్రో. సో ఫస్ట్ ఏంటంటే డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో ఏంటంటే మీకు మెథడ్స్ అన్నీ కనిపిస్తాయి గైస్. అంటే ఏమేమి టాస్క్స్ అన్నీ రన్ అవుతాయి, మీరు బబ్లో ఏం రన్ చేస్తున్నారు అట్లాంటివన్నీ కనిపిస్తాయి. సో సెకండ్ ఏంటంటే టార్గెట్. ఈ టార్గెట్ దగ్గర ఏంటంటే మీరు అక్కడ వెబ్సైట్లో ఏమేమి ఓపెన్ చేస్తారో అవన్నీ టార్గెట్ సెషన్లో వచ్చేస్తాయి. సో స్కాన్ చేసినప్పుడు నేను చూపిస్తాను డీటెయిల్గా. సో టార్గెట్లో ఏంటంటే ఇప్పుడు youtube.com అని ఓపెన్ చేశాను, ఇక్కడ వచ్చింది చూడండి. సో దానికి సంబంధించిన టార్గెట్స్ అన్నీ ఇక్కడికి వచ్చేసాయి. సో ఓకేనా. టార్గెట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాక్సీ. ఇది మనకు మెయిన్ ఇది కొంచెం జాగ్రత్తగా అండి. ఈ ప్రాక్సీ దగ్గర ఏంటంటే ఇంతకుముందు ఏం చెప్పా, ఇంటర్సెప్ట్ ఆఫ్ ఆన్ అని చెప్పాను. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అండి గైస్. ఇప్పుడు నేను ఇంటర్సెప్ట్ ఆన్ చేసి రీఫ్రెష్ కొట్టా. సో రీఫ్రెష్ కొట్టడమే నాకు రిక్వెస్ట్ అనేది క్యాప్చర్ అయింది. సో ఇంతకుముందు చెప్పా కదా. సో చూడండి, రిక్వెస్ట్ అనేది ఎట్లా వచ్చింది, గెట్ రిక్వెస్ట్ వచ్చింది. సో ఓకేనా. post.com ఇదంతా ఏంది, హెడర్స్ గైస్. ఇవన్నీ హెడర్స్, కుకీస్. సో యాక్సెప్టెడ్, ఇంతకుముందు చెప్పా కదా, యాక్సెప్టెడ్ లాంగ్వేజ్. సో గెట్ రిక్వెస్ట్లో వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్రౌజర్ అనేది పైన తిరుగుతూనే ఉంది చూడండి. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ఫార్వర్డ్ కొడతానో అప్పుడే దానికి సర్వర్కి వెళ్తుంది రిక్వెస్ట్. అప్పుడు దాకా ఇక్కడే ఉంటుంది. ఓకేనా. సో వెన్ ఐ క్లిక్ ఫార్వర్డ్, ఇప్పుడు చూడండి చేంజ్ అయిందా లేదా, రెస్పాన్స్ వచ్చింది చూడండి. సో ఈ ఇంటర్సెప్ట్ ఆఫ్ ఆన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక వెబ్సైట్ మీరు టెస్ట్ చేయాలనుకోండి, పెద్ద వెబ్సైట్లు మీరు చేసి చూపిస్తే మీకు కన్ఫ్యూజన్ అయిపోతారు. చిన్న వెబ్సైట్ తీసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి సింపుల్గా ఏం చేసా, ఇంటర్సెప్ట్ ఆన్ చేసినప్పుడు ఏంది, రిక్వెస్ట్ నాకు వచ్చింది. సో సర్వర్కి ఇంకా వెళ్ళా. నేనేం చేయొచ్చు ఇప్పుడు, ఇక్కడ ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో నాకు నచ్చింది ఇక్కడ చేసుకొని నేను ఎప్పుడైతే ఫార్వర్డ్ కొడతానో అప్పుడు సర్వర్కి వెళ్తుంది. వెళ్ళి ఈ వెబ్సైట్లో కూడా సత్రంగా వర్క్ అవ్వాలి. సో సర్వర్కి వెళ్ళి మళ్ళీ మనకు రెస్పాన్స్ వస్తుంది. సో ఇంటర్సెప్ట్ ఆఫ్ ఆన్. ఓకేనా, పర్ఫెక్ట్ ఉందా. ఓకే బ్రో. అండ్ ఓకే బ్రో. హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటే నువ్వు ఏమైతే క్లిక్ చేస్తున్నావో, ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే మనకు అర్థం కావడం కోసం హెచ్టిటిపి ఆఫ్, ఇంటర్సెప్ట్ ఆఫ్ ఆన్ చేసుకున్నాం. సో హెచ్టిటిపి రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ఆఫ్ ఆన్ చేయబడలే, జస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏదో ఒకటి క్లిక్ చేసామంటే అది రిక్వెస్ట్ అనేది నోటీస్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి. సో మారుతుందా లేదా, మీరు క్లిక్ చేయడమే రిక్వెస్ట్లు అనేవి వెళ్ళిపోతున్నాయి, హెచ్టిటిపి హిస్టరీలో రికార్డ్ అయిపోతుంది. బట్ ఇంటర్సెప్ట్లో ఏంది, మీరు ఏమన్నా క్లిక్ చేయడం. సో ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకొని సైన్ అప్ మీద క్లిక్ చేయడం, రిక్వెస్ట్ అనేది వచ్చింది చూడండి. ఇప్పుడు గెట్ రిక్వెస్ట్ వెళ్తుంది login.php అని చెప్పి. సో రిక్వెస్ట్ వెళ్తుంది. కానీ క్లిక్ ఫార్వర్డ్ కొట్టడమే. టెస్ట్ అండ్ గెట్ రిక్వెస్ట్.
గైస్ ఇప్పుడు మీ ప్రకారం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసా, ఏ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తే చెప్పండి. పోస్ట్ లో ఇట్లా వెళ్తుంది కదా బ్రో. పర్ఫెక్ట్ బ్రో. ఇట్లుంటే మనం సో ఏ రిక్వెస్ట్ వెళ్ళింది? పోస్ట్ రిక్వెస్ట్. అంటే ఏమైతుంది, సర్వర్కి రిక్వెస్ట్ అనేది పోస్ట్ అవుతుంది. ఓకేనా? అదే బ్రో కరెక్ట్ అయినా కదా పోస్ట్ అనే. బ్రో పర్ఫెక్ట్ బ్రో. సో ఓకేనా గైస్? బ్రో నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ నొక్కినావు ఆడ కింద చూపిస్తుందా? బ్రో చూపిస్తా, ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది బ్రో. ఇప్పుడు నేను చూపిస్తాను నీకు. లాగౌట్ కొట్టేద్దాం. సైన్ ఇన్. ఇక్కడ చూడు, టెస్ట్. సో ఇంటర్సెప్ట్ ఆన్ చేసా. ఎందుకు ఇంటర్సెప్ట్ ఆన్ చేసా? సర్వర్ అనేది రిక్వెస్ట్ సర్వర్కి పంపించాం మనం. రిక్వెస్ట్ మనం మోడిఫికేషన్ చేసి తర్వాత పంపిస్తాం. సో లాగిన్ క్లిక్ చేసా. లాగిన్ క్లిక్ చేయడమే నాకు ఇక్కడ చూడండి, నేను అక్కడ ఏమేం చేసా ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈవెన్ మీరు వెబ్సైట్లో చూడలేని కంటెంట్ కూడా మీరు బబ్సూట్లో చూడొచ్చు గైస్. ఓకేనా? ఇక్కడ యూజర్ నేమ్ వచ్చింది, పాస్వర్డ్ వచ్చింది. సో ఓకేనా? సో నేను ఫార్వర్డ్ ఎప్పుడైతే క్లిక్ చేస్తానో అప్పటిదాకా నాకు బ్రౌజర్ అనేది స్టిల్ రన్ అయితేనే ఉంటుంది. సో ఫార్వర్డ్ క్లిక్ చేయడమే. వెబ్సైట్ ప్రాబ్లం అనుకుంటుంది. బ్రో ఇప్పుడు అక్కడ మనం పోస్ట్ కొడితే పోస్ట్ లో డేటా ఇక్కడ డిస్ప్లే అవుతుందా నార్మల్ గా? పాస్వర్డ్ నెక్స్ట్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ ప్రతి ఒక్కటి బబ్సూట్ తీసుకుందే ఎందుకు ఇప్పుడు ఇంకోటి. ఓకేనా? అర్థమైంది కదా? సో బబ్సూట్లోకి తీసుకునేది అందుకు మనం డేటా అంతా తెలుస్తుంది. ఓకేనా? అర్థమైందా? రిక్వెస్ట్. సో ఇంతకుముందు చెప్పిన గెట్ రిక్వెస్ట్, పోస్ట్ రిక్వెస్ట్ అన్నీ ఇక్కడ యూజ్ అవుతాయి. సో ఇప్పుడు థర్డ్ ఫ్యూచర్కి వద్దాం. ఇంట్రుడర్ ఎందుకు బంద్ చేస్తుంది అంటే చూపిస్తాను బ్రో. ఒక డౌట్ బ్రో. హలో చెప్పు బ్రో. బ్రో ఇప్పుడు ఆ వెబ్సైట్ పాస్వర్డ్ కి హ్యాష్ మెథడ్ యూజ్ చేస్తే అప్పుడు మనకి బర్క్ లో పాస్వర్డ్ వస్తుందా? హ్యాష్ మెథడ్ అంటే అది చాలా డీకోడ్ చేయడం కష్టం కదా. వాళ్ళు హ్యాష్ మెథడ్ యూజ్ చేసినప్పుడు అప్పుడు ఎన్కోడ్ అయిపోయి ఉంటుంది బ్రో అది. బట్ నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ అది చూపిస్తుంది బ్రో నీకు. వాళ్ళు SSL సర్టిఫికేట్ యూజర్ నేమ్ చూపెడుతుంది, పాస్వర్డ్ ఎందుకంటే నువ్వు ఎంటర్ చేస్తున్నావు బ్రో. యూజర్ నేమ్ పాస్వర్డ్ నువ్వు ఎంటర్ చేస్తున్నావు, క్లయింట్ సర్వర్ ఇవ్వట్లేదు యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకేనా? నువ్వు ఎంటర్ చేసింది బబ్సూట్ లో చూపిస్తుంది అంతే. ఇంకా సర్వర్ దాకా పోతేలే హ్యాష్ గానికి. ఓకే మనం పర్మిషన్ ఇస్తే అప్పుడు సర్వర్కి వెళ్తుంది. గైస్ మీరు అసలు వేరే ఉన్నారు కదా అసలు. ఓకే అందరం కలిసి నేర్చుకుందాం. సో ఓకేనా? సో ఇప్పుడు ఫోర్త్ ఫీచర్ రిపీటర్ గురించి మాట్లాడుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకున్నా. సర్వర్ పంపించిన రిక్వెస్ట్ని ఆన్ చేసుకుని లాగిన్ మీద క్లిక్ చేసా. క్లిక్ చేయడమే నాకు రిక్వెస్ట్ వచ్చింది చూడండి. ఇది ఇంకా సర్వర్కి వెళ్ళాల. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ని బ్రూట్ ఫోర్సింగ్ చేయాలనుకుంటున్నా. సో ఇది కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాదు, కానీ నేను దీన్ని బ్రూట్ ఫోర్సింగ్ చేయాలి. ఎట్లా చేయాలంటే రిక్వెస్ట్ని ఇంట్రుడర్లోకి సెండ్ చేయండి. సో దానికి ఏం చేయాల్సిన అవసరం డబుల్ క్లిక్ ఇచ్చి సెండ్ టు ఇంట్రుడర్ కనిపించిందా? సెండ్ టు ఇంట్రుడర్ దాని మీద క్లిక్ చేయండి. ఇంటర్సెప్ట్ ఆఫ్ అయ్యండి. ఇంకా మనకు అవసరం లేదు దీంతో రిక్వెస్ట్తో. మనకు ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చేసింది, సర్వర్ రిక్వెస్ట్ వచ్చేసింది. సో ఓకేనా? ఇది సర్వర్ రిక్వెస్ట్. సో సెండ్ టు రిపీటర్. ఇక్కడ ఏంటంటే మనం బ్రూట్ ఫోర్సింగ్ అటాక్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏమున్నా సరే ఫస్ట్ క్లియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నువ్వు పాస్వర్డ్స్ని బ్రూట్ ఫోర్సింగ్ చేయాలనుకుంటున్నావు. సో ఆ పాత్ సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద క్లిక్ చేయడమే నీకు ఒక 2 సింబల్స్ అనేటివి యాడ్ అయిపోతాయి. సో అంటే పర్టికులర్ పాత్ దగ్గరే, పర్టికులర్ ఫీల్డ్ దగ్గరే మనకు బ్రూట్ ఫోర్సింగ్ అటాక్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో ఓకేనా? అండ్ ఇక్కడ అటాక్ టైప్ వచ్చి స్నైఫర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఉంటుంది కదా పేలోడ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మాన్యువల్గా ఇవ్వచ్చు మీరు. టెస్ట్ ఫస్ట్ ఏమని హలో sample test
సో లేకుంటే ఇట్లా కాదు బ్రో అంటే నువ్వు డైరెక్ట్ లోడ్ అని ఉంది కదా, సో లోడ్ మీద క్లిక్ చేయడమే, నీ లోకల్ సిస్టమ్ చూపిస్తుంది, నీకు నచ్చిన పేలోడ్ సెలెక్ట్ చేసుకో. ఓకేనా, సెలెక్ట్ చేసి ఓకే కొట్టామంటే పేలోడ్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి. సో వన్స్ పేలోడ్ అని ఎంటర్ చేసిన తర్వాత స్టార్ట్ అటాక్ మీద క్లిక్ చే, చాలా స్పీడ్ ఉంటుంది గైస్. ఇంతకుముందు చెప్పిన రిక్వెస్ట్ స్టాటస్ కోడ్స్ ఉన్నాయిగా, ఇక్కడ గమనించండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 302 ఎర్రర్ అంటే ఏంది? 302 ఎర్రర్ అంటే ఏమని చెప్పా? రెస్పాన్స్ రెస్పాన్స్. సో ఇక్కడ మీరు చూసుకుని 30 ఒక 2 minutes. సో రీడైరెక్ట్ ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే 200 వచ్చింది. సో 200 అంటే ఏంది? సక్సెస్ అని అర్థం. అంటే ఏంది? మన పాస్వర్డ్ ఏంది? టెస్టే కదా మన పాస్వర్డ్. బ్రో మన పాస్వర్డ్ అనేది టెస్ట్. సో మిగతావన్నీ వేరే వేరే రిక్వెస్ట్ కోడ్లు వచ్చినాయి. సో అట్లా కాదు బ్రో అంటే మాకు అవి కూడా తెలియదు అన్నారు అనుకో, లెంత్ చెక్ చేసుకోండి. లెంత్లో ఏది హైయెస్ట్ లెంత్ ఉంది చెక్ చేయండి. టెస్ట్ అనేది ఎక్కువ ఉంది, టెస్ట్ అనే లెంత్ హై ఉంది. ఎందుకంటే సో ఇట్లా కాదు, మాకు ఇట్లా కూడా కాదు బ్రో, మేము రిక్వెస్ట్ స్టేటస్ కోడ్ చెక్ చేయలేమంటే లెంత్ చెక్ చేసుకోండి. సో లెంత్ చెక్ చేసినప్పుడు 6000+ ఉంది. సో అంటే ఇది గుడ్ రిక్వెస్ట్ అని అర్థం. ఓకేనా, సో లేకుంటే 200 చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది ఓకేనా, ఇంట్రూడర్ ఎలా పనిచేస్తుందో అర్థమైందా? బ్రో. సో నెక్స్ట్ ఏంటంటే రిపీటర్. సో దీంతో పని చాలా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మళ్ళీ రిక్వెస్ట్ తీసుకుందాం. ప్రాక్సీ ఆన్ చేసా ఫస్ట్. సో అప్డేట్ రిక్వెస్ట్ కొడతాం. సో మనమేమో అప్డేట్ గైస్, ఇక్కడ పోస్ట్ రిక్వెస్ట్ వెళ్తుంది. సో నేను ఒకవేళ డీటెయిల్స్ చేంజ్ చేస్తే ఏ రిక్వెస్ట్ వస్తుంది? పుట్ రిక్వెస్ట్. గుడ్. సో ఇప్పుడు దీన్ని నేను రిపీటర్ సెండ్ చేస్తాను. రిపీటర్కి ఎందుకు సెండ్ చేస్తానంటే సర్వర్ యొక్క రెస్పాన్స్ అండ్ రిక్వెస్ట్ రెస్పాన్స్తో మనం సాయి బిజీగా ఉన్న ఫోన్ ఎత్తలేదంటే అర్థం చేసుకో కదా, టైం పడుతుంది మళ్ళీ చేస్తా. ఈరోజు నుంచే రికార్డింగ్స్ ఇస్తారు అయితే. నెట్వర్కింగ్ అండ్ లైనక్స్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ ఓకేనా. సో ఈ రెస్పాన్స్ రిపీటర్ ఏం చేస్తుందంటే రెస్పాన్స్ని మనం సర్వర్ యొక్క రెస్పాన్స్ని ముందుగా చెక్ చేసేయచ్చు. ఓకేనా. సో సింపుల్గా ఏం చేయాల్సి ఉంటుంది, డబుల్ క్లిక్ ఇచ్చి రిపీటర్లోకి సెండ్ చేయండి. సెండ్ చేసి ఇంటర్సెప్ట్ ఆపేయండి. ఇంకా అవసరం లేదు మనకు, ఆ రిక్వెస్ట్ మనకు వచ్చేసింది, ఇంకా అవసరం లేదు రిపీటర్. సో ఇంటిడర్ మనకు అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చి రిపీటర్లోకి రిక్వెస్ట్ వచ్చింది, ఇంతకుముందు మనం సెండ్ చేసిన రిక్వెస్ట్ ఇది. ఇప్పుడు మీరు సెండ్ మీద క్లిక్ చేయడమే, మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే సర్టెన్ ఇది డేటా వచ్చింది చూడండి 200. ఓకే, ఇక్కడ చూడండి గైస్, సర్వర్ వచ్చిందా? ఇక్కడ సర్వర్ వచ్చిందా? సర్వర్ వర్జన్ చూపించేసిందా? మీరు ఇది ఒక వనరబిలిటీ, ఎందుకంటే అది వనరబుల్ వెబ్సైట్ కాబట్టి అందుకే సర్వర్ వర్జన్ చూపించేసింది. మీరు ఇంతకుముందు బ్రో ఒకటి చెప్పిండు, వాట్ వెబ్ యూజ్ చేసుకొని చేసా బ్రో అని చెప్పి. సో అట్లాంటివి కాదు, మీరు డైరెక్ట్ ఇట్లా రిక్వెస్ట్తో సర్వర్ యొక్క వర్జన్ చూసారంటే ఇది ఒక వనరబుల్. సో ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ రిక్వెస్ట్ మోడిఫై చేయాలనుకుంటున్నాను గైస్. ఇప్పుడు యూజర్ నేమ్ ఉంది కదా, దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. యూజర్ నేమ్ బదులు పుట్ రిక్వెస్ట్ చేద్దాం. పోస్ట్ రిక్వెస్ట్ చేద్దాం, టెస్ట్ అని చెప్పేసి. సో సెండ్ చేస్తాను సర్వర్కి 200. ఓకే, గుడ్. టెస్ట్ వాల్యూ. ఓకే, సో అట్లా అర్థమైందా గైస్? మీరు ఈ రిక్వెస్ట్ని రిపీటర్ ఎందుకు బంద్ చేస్తుందో అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. సో ఈ రిపీటర్ ఎందుకంటే ఆ రిక్వెస్ట్ని మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ
సో అండ్ రెస్పాన్స్. ఇప్పుడు ఈ మీకు కోడ్ వస్తే ఈజీగా అర్థమైపోతుంది. బట్ ఏంటంటే నాకు కోడ్ రాదు. ఇప్పుడు ఏం చేయాలా? సో డబుల్ క్లిక్ ఇచ్చుకొని షో రెస్పాన్స్ ఇన్ బ్రౌజర్ దాని మీద క్లిక్ చేసి ఒక యూఆర్ఎల్ వస్తే దాన్ని కాపీ చేసుకొని ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి యూఆర్ఎల్ పేరు చేసి ఎంటర్ చేయండి. సో టెస్ట్ అనేది అప్డేట్ అయిపోయింది. సో ఓకేనా? సో రిపీటర్ అనేది ఇలా వర్క్ అవుతుంది గైస్. సో నెక్స్ట్ ఏంటంటే యూజ్ ఏంది బ్రో దానివల్ల? బ్రో అంటే ఇప్పుడు ప్రాక్సీ ఆన్ చేస్తావు, ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకుంటావు, మళ్ళీ దీని మీద క్లిక్ చేసావు, ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఇప్పుడు దీన్ని ఇట్లా మార్చుకో, అప్పటికి సర్వర్కి ఇప్పుడు నువ్వు చేసింది కూడా ట్యాంపరింగ్ టైప్ కదా బ్రో? బ్రో ఇప్పుడు నువ్వు చేసిన ప్రాసెస్ కూడా ట్యాంపరింగ్ టైప్. అట్లాంటిది ట్యాంపరింగ్ వేరు బ్రో, ట్యాంపరింగ్ వేరు ఉంటుంది. సో బట్ ఏంటంటే బ్రో ఈ రిపీటర్లో ఏం జరుగుతుంది అంటే రిక్వెస్ట్ని మనం ఇప్పుడు ఈ రిక్వెస్ట్ ఉంది గైస్, దీన్ని ఇప్పుడు నువ్వు సర్వర్ పంపించేయాలి, కానీ నీకు ఈ రిక్వెస్ట్ కావాలి. ఏం చేయాలా? ఈ రిక్వెస్ట్ ఇప్పుడు ఆబ్వియస్లీ నువ్వు ఈ రిక్వెస్ట్ని సర్వర్ పంపించాలి, అప్పుడు దాకా ఈ బ్రౌజర్లో తిరుగుతూనే ఉంటుంది, కానీ నీకు ఈ రిక్వెస్ట్ కావాలి. సో దీన్ని ఏం చేస్తావు? ఇట్లా కాపీ చేసి నోట్ ప్యాడ్లో పెట్టుకుంటావా? లేదు కదా. సో అప్పుడు సింపుల్గా ఏం చేస్తావు అంటే డబుల్ క్లిక్ ఇచ్చి రిపీటర్లో పంపించి ఇంటర్సెప్ట్ ఆపే, ఇంకా అవసరం లేదు మనకు. ఇంకో రిక్వెస్ట్ వచ్చింది చూడు. సో ఈ రిక్వెస్ట్ నువ్వు మాడిఫై చేసుకోవచ్చు, నీకు నచ్చింది పెట్టుకొని రెస్పాన్స్ని ఇక్కడే చూసుకోవచ్చు. సో నీకు కోడ్ అర్థమైతే ఇంకా బాగుంటుంది. సో నాకు కోడ్ అర్థం కాదు అంటే డబుల్ క్లిక్ ఇచ్చి షో రిక్వెస్ట్ ఇన్ బ్రౌజర్, కాపీ, సింపుల్ అయిపోయింది. అర్థమైందా రెస్పాన్స్ ఎందుకు వర్క్ అవుతుంది? ఓకే. కొలాబరేటర్ గైస్, ఇవన్నీ ఈ ఫ్యూచర్స్ అన్ని తర్వాత చెప్తానండి మీకు. బబ్స్ చెప్పేటప్పుడు, ఎస్ఎస్ఆర్ఎఫ్ చెప్పేటప్పుడు బర్బ్ కొలాబరేటర్ వాడడం ఇట్లాంటివన్నీ తర్వాత చెప్తా. సో ఇవి మెయిన్ ఫ్యూచర్స్. టార్గెట్, ప్రాక్సీ. ఫస్ట్ ఏంటంటే ప్రాక్సీలో ఇంటర్సెప్ట్, హెచ్టిటిపి హిస్టరీ, ఓకేనా? సో రిపీటర్, సో ఇంట్రుడర్ ఎందుకు? రిపీటర్ సర్వర్ యొక్క రెస్పాన్స్ చెక్ చేసుకోవచ్చు, రిక్వెస్ట్ మాడిఫై చేసి సర్వర్ యొక్క రెస్పాన్స్ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారం ఏంటంటే మనం క్రియేట్ చేస్తున్న అంటే మనం చూస్తున్న రిక్వెస్ట్ లో కరెక్ట్ గా వచ్చిందా లేదా అని ముందే చెక్ చేసుకుని మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి రిక్వెస్ట్ ఉంటే ఇప్పుడు ప్రాక్సీ ఉంది, ప్రాక్సీలో ఏంది నువ్వు ఇంటర్సెప్ట్ ఆన్ చేసి ఈ రిక్వెస్ట్ కావాలి నీకు. సో ఫస్ట్ చెక్ చేసుకో, ఈ రిక్వెస్ట్ నీది కాదు, ఫార్వర్డ్ చేసి, నీకు అవసరం లేదు ఈ రిక్వెస్ట్ కూడా ఆ వెబ్సైట్ కి సంబంధించింది కాదు, సో ఫార్వర్డ్ చేసి. ఇప్పుడు చూడు హోస్ట్ అని ఉందా అంటే ఆ వెబ్సైట్ కి సంబంధించిన రిక్వెస్ట్ ఇది. ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేదాకా మనం నొక్కుతా ఉంటాం, మనం ఫార్వర్డ్ కొడుతూనే ఉండాలి. ఇప్పుడు మనం ఈ బ్రౌజర్ మొత్తానికి ఇది ఇచ్చాం గైస్, ప్రాక్సీ ఇచ్చాం, ఈ బ్రౌజర్ మొత్తానికి ఇచ్చేసాం. సో వెబ్సైట్ యొక్క ఉంటాయి కదా కొన్ని స్టాక్స్ అంటారు, ఏమంటారు వీటిని, స్ట్రోక్స్ అంటారు గైస్. సో అట్లాంటివన్నీ రిజిస్టర్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇది ఉంది, ఇక్కడ చూసుకున్న షోడన్ ఉంది. యాక్చువల్లీ ఈ ఎక్స్టెన్షన్ అనేది ఆటోమేటిక్గా నాకు రన్నింగ్లో ఉంటుంది. సో ఇట్లాంటి స్ట్రోక్స్ అంటారు, వెబ్సైట్ యొక్క స్ట్రోక్స్ అంటారు ఇట్లా, ఓకేనా? సో అట్లాంటి రిక్వెస్ట్లు కూడా వచ్చేసి మనకు మనం రన్ చేయట్లా, కానీ వెబ్సైట్ యొక్క స్ట్రోక్ మనకి ఇస్తాను. క్లియర్ ఉన్నారా గైస్? బ్రో అంటే ఇప్పుడు ఎవరు ఆ వెబ్సైట్ లో ఎవరు రిక్వెస్ట్ పంపించినా సరే ఇప్పుడు మనకు వస్తుందా? ఎవరు పంపిస్తే కదా, నువ్వు చేస్తే, నువ్వు పంపిస్తేనే వస్తుంది. అంటే ఇప్పుడు ఓన్లీ నేను పంపిస్తేనే వస్తుందా? రిపీట్ పబ్లో క్యాప్చర్ అవుతుంది రిక్వెస్ట్. అంటే మనము అటాచ్ చేసింది మన ఫైర్ ఫాక్స్ కదా, మన ఫైర్ ఫాక్స్ అది వచ్చింది మనకి. సో ఓకేనా? అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఫైర్ ఫాక్స్ చేస్తే వాడు చేసేవన్నీ నాకు వస్తాయా? బ్రో యాక్చువల్లీ బ్రో నువ్వు ఇక్కడ లోకల్ కంప్యూటర్ లో చేస్తున్నావు బ్రో. మనం చేసేది వెబ్ అప్లికేషన్ బ్రో, వెబ్సైట్ ని టెస్ట్ చేస్తున్నాం ఇక్కడ, ఓకేనా? మీ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ నీకు రాదు బ్రో. నువ్వు సెటప్ చేసింది దేనికి? నీ ఫ్రెండ్ యొక్క ఫైర్ ఫాక్స్ కి అండ్ నీ దానికి, నా దానికి. అర్థమవుతుందా బ్రో? సో ఇది మనకు కావాల్సిన రిక్వెస్ట్. సో దీన్ని నువ్వు మాడిఫై ఇక్కడ కొంచెం లేట్ అయిపోద్ది. సో అది నువ్వు
రిపీటర్ పంపించుకుంటే ముందుగానే రెస్పాన్స్ చూడొచ్చు కదా. సో రిపీటర్ సెండ్ చేసి ఇంటర్సెప్ట్ ఆపేస్తావు. ఇప్పుడు రిక్వెస్ట్ అనేది నీ దగ్గర ఉంది. ఇప్పుడు జస్ట్ క్లిక్ సెండ్ కొట్టామంటే సర్వర్ రెస్పాన్స్ అనేది నీకు వచ్చేస్తుంది ఇక్కడ. సో అప్పటికి ఇక్కడ కోడ్ ఏం అర్థం కావట్లేదు అంటే షో రిక్వెస్ట్ ఇన్ బ్రౌజర్ లింక్ కాపీ చేసి పే మనము అంటే రిక్వెస్ట్ ఎడిటింగ్ రిపీటర్ లో మాత్రమే చేయగలమా, లేకపోతే ఇంకా ఇంటర్ప్రిటర్ లో కూడా చేయొచ్చా? ఇక్కడ కూడా చేయొచ్చు, ఐ మీన్ టార్గెట్ ప్రాక్సీలో కూడా చేయొచ్చు, ఇక్కడ కూడా చేయొచ్చు. బట్ అంటే మనకు వచ్చే రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో చూడటానికి మాత్రమే రిపీటర్ వాడతాం. ఓకే, ఇప్పుడు గైస్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడికి ఎందుకు తీసుకోమంటానంటే రిపీటర్లోకి కొన్ని సర్వర్ ఇప్పుడు ఓటీపీ బైపాస్ వనరబిలిటీ చెప్పేటప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లనే కాదు, ఇప్పుడు సర్వర్ యొక్క రెస్పాన్స్ ముందుగానే చూసేయచ్చు. అర్థమవుతుందా? రిపీటర్ అనేది అది పెట్టకపోయేది మీకు తెలుస్తుంది మనకి, మనం చేసిన కరెక్ట్గా సర్వర్ యొక్క రెస్పాన్స్ ముందుగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో కొలాబరేటర్ ఇవన్నీ ఎస్ఎస్ఆర్ఎఫ్ చెప్పినప్పుడు కొలాబరేటర్ గురించి వస్తుంది. మిగతా ఎన్ని ఫర్దర్ మెయిన్ ఫీచర్స్ వచ్చే రిపీటర్, ఇంట్రూడర్, ప్రాక్సీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ని టెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక ఫ్రెష్ లాగిన్ పేజ్ అనుకోండి. ఫస్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మీకు ఒక పర్ఫెక్ట్ ఇది వచ్చింది. ఇంట్రూడర్ ఏంటి, ప్రాక్సీ ఏంటి, వంటి ఒక ఓకేనా కదా గైస్? ఏమైనా అర్థం కాలేదని మళ్ళీ వేరే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాబ్లం లేదు నాకు. ఇంకొక వెబ్సైట్ ట్రై చేయబో, ఈ వెబ్సైట్ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ వెబ్సైట్ ట్రై చేయాలంటే కొంచెం రీసెంట్ టైమ్స్ కాబట్టి. బట్ అది ఎందుకంటే టెస్టింగ్ వెబ్సైట్ కాబట్టి మనం లైవ్ లో చేస్తున్నాం కాబట్టి మీకు అప్పటికప్పుడే చూపించవచ్చు. సో ఓకే, నో ప్రాబ్లం. యూట్యూబ్ మీదే చేసేద్దాం. సో సింపుల్గా ఏం చేశారంటే ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకోండి, రీఫ్రెష్ ద పేజ్ అంటే సో కంప్లీట్ రిక్వెస్ట్ అనేది వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే డబుల్ క్లిక్ ఇచ్చి స్క్రీన్ దీని మీద స్కాన్ అని కనబడుతుంది కదా. సో స్కాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్రాల్ అండ్ ఆడిట్ అంటే ఏం లేదు. సో కంప్లీట్ యొక్క దాన్ని మనం ఇచ్చిన డొమైన్ని కంప్లీట్గా స్కాన్ చేస్తుంది క్రాల్ అండ్ ఆడిట్. సో క్రాల్ అండ్ ఆడిట్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయడమే మీకు అడుగుతుంది. సో స్కానింగ్ అనేది ఎలా జరగాలి, ఫాస్ట్లో జరగాల, డీప్లో జరగాల, బ్యాలెన్స్డా, లైట్ వెయిటా. సో మనకు ఫాస్ట్ మీ ఇష్టం, డీప్గా జరిగిన కొంచెం డెప్త్గా స్కాన్ చేస్తుంది. ఓకేనా? సో ఓకే క్లిక్ చేయండి. సో మీరు ఒక వెబ్సైట్ మీద టెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఇదే. సో ఇంకా అవసరం లేదు, రిక్వెస్ట్ని తీసేయండి. సో ఇప్పుడు డాష్ బోర్డ్లోకి వచ్చారంటే ఇక్కడ కనిపిస్తుంది స్కాన్ అవుతుందా లేదా. సో ఇక్కడ మీరు చూసుకుంటే స్కాన్ అవుతుంది, స్కానింగ్ అనేది స్టార్ట్ అయింది. బట్ దీన్ని ఎక్కడ చూడాలంటే లాగ్స్లో చెక్ చేయొచ్చు అండ్ అవసరం లేదు. దీన్ని ఎక్కడ చెక్ చేయాలంటే స్కాన్ అవుతుంది. సో టార్గెట్లోకి రండి. టార్గెట్లోకి వచ్చి ఇక్కడ మనం స్కాన్ చేస్తున్నది ఏది youtube.com. సో ఆ డొమైన్ ఎక్కడుందో సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్కాన్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది స్కానింగ్కి. సో స్కాన్ చేస్తాను చూడండి, ఇది ఆటోమేటిక్గా. సో డైరెక్టరీస్ కానీ ప్రతి ఒక్కటి ఇదే స్కాన్ చేస్తుంది. స్లాష్ అకౌంట్స్ అని చెప్పి మీరు ఏదైనా ఒక వెబ్సైట్లోకి విజిట్ అయ్యారనుకోండి. సో ఏపీఐ డాట్ ఇదేం చేస్తుంది చూడండి, దాని రెస్పాన్స్ స్టేటస్ కోడ్ చూపిస్తుంది, దాని లెంత్ చూపిస్తుంది, అండ్ దాని ఫార్మాట్ చూపిస్తుంది. జేసన్ ఫార్మాట్ అయితే జేసన్ ఫార్మాట్. సో దానికి సంబంధించిందంతా చూపిస్తుంది. సో మీరు ఒక వెబ్సైట్ మీరు తీసుకున్నారంటే ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఇదే. ఓకేనా బ్రో? క్రాల్ ప్యాసివ్ స్కానా? బ్రో ఎస్ బ్రో, యాక్టివ్ స్కాన్, ప్యాసివ్ స్కాన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన రిక్వెస్ట్ని బేస్ చేసుకొని స్కాన్ చేస్తుంది. సో ఇట్లా వేస్తే సర్వర్ పైన లోడ్ పడదా? ఇది అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ స్కోప్ ఉంటుంది కదా బగ్గోడ్కేలో. లేదు బ్రో, సర్వర్ మీద లోడ్ పడదు. ఇక్కడ మనం జస్ట్ ఏంటంటే స్కాన్ చేసిన మనం ఆటోమేషన్ టూల్స్ రన్ చేయట్లేదు. ఓకేనా? నువ్వు ఇచ్చిన రిక్వెస్ట్ని బేస్ చేసుకుని అది స్కాన్ చేస్తుంది అంతే. నువ్వు లోడ్ ఎప్పుడు పడుతుంది అంటే బ్రూట్ ఫోర్సింగ్ అటాక్ చేస్తావు చూడు, అప్పుడు లోడ్ పడుతుంది. ఓకేనా బ్రో? ఓకే బ్రో. ఓకే, సో గైస్ అంతే. బబ్సూట్ ఎలా యూజ్ చేయాలో అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంది, మీరు చేయాల్సిన థింగ్ ఏంది ఫస్ట్? సో పక్కన పెట్టుకోండి, స్కాన్ చేయాలి.
ఏదైనా టెస్టింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఏదో ఒకటి. ప్రాక్సీలోకి రండి, ఇంటర్సెప్ట్ ఆన్ చేయండి, రిఫ్రెష్ క్లిక్ చేయండి. సో రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో డబుల్ క్లిక్ ఇచ్చేయండి, స్కాన్ మీద క్లిక్ చేయండి, క్రాల్ అండ్ ఆడిట్. ఓకే, సెలెక్ట్ చేసుకోమండి ఆప్షన్స్. ఫాస్ట్ అయితే ఫాస్ట్, డీప్ అయితే డీప్, బ్యాలెన్స్డ్ అయితే బ్యాలెన్స్డ్. సో డీప్ క్లిక్ చేశాను, ఓకే క్లిక్ చేశాను. సో రిపీటర్ ఆఫ్ చేసేసాను, ఇంకా అవసరం లేదు మనకు. డాష్ బోర్డ్లోకి వస్తే స్కానింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అండ్ ఎక్కడ చెక్ చేయాలి, టార్గెట్స్లోకి రండి. ఇచ్చిన డొమైన్ ఎక్కడ ఉందో చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, స్కానింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఆ సర్వర్ యొక్క ఎండ్ పాయింట్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది చూడండి. సో ఇక్కడ జావా స్క్రిప్ట్ ఉంది, జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంది. సో దీన్ని ఇప్పుడు ఇది రిక్వెస్ట్, ఇది రెస్పాన్స్, డీటెయిల్గా ఉంది చూడండి. సో బ్రో ఇది నాకు ఏం అర్థం కావట్లేదు బ్రో అంటే సింపుల్గా ఏం చేస్తారు, డబుల్ క్లిక్ ఇచ్చి షో రిక్వెస్ట్ ఇన్ బ్రౌజర్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి, ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంది చూడండి, జావా స్క్రిప్ట్ ఫైల్ ఆ డొమైన్దే. సో ఇది సేమ్ డొమైన్, బట్ మనకి జావా స్క్రిప్ట్ ఫైల్ వచ్చింది. ఎట్లా వచ్చింది? సో అది స్కాన్ చేసింది, డీప్గా స్కాన్ చేస్తుంది నీకు. సో మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంది, రిక్వెస్ట్ని క్యాప్చర్ చేసుకోవడం, స్కాన్ చేయడం. డన్, ఓకేనా? తర్వాత ఫర్దర్గా మీరు ఈ ఇంట్రుడరు, రిపీటరు ఇవన్నీ యూజ్ చేస్తారు. మనం ఫర్దర్ క్లాసెస్లో దీని గురించి చూద్దాం. సో బబ్ సూట్ యూజ్ చేయడం ఓకేనా? ఇప్పుడు ఓకే, బబ్ సూట్ యూజ్ చేయడం అర్థమైందా? పర్ఫెక్ట్. బబ్ సూట్ యూజ్ చేయడం పర్ఫెక్ట్ ఉన్నారా? సో ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేయాలి ప్లస్ ప్రాక్టీస్ చేయండి, అర్థం కాదు, అందరూ ప్రాక్టీస్ చేయాలి. సో చెప్పింది రికార్డింగ్స్ కూడా ఇప్పుడు ఏమైనా ఇచ్చేస్తా, లేకుంటే మళ్ళీ అయినా ఇస్తా, లేదు ఎప్పుడే నుంచి రికార్డింగ్స్ కూడా ఇప్పుడే ఇచ్చేసా. 1.5 hour try చేద్దాం. 1 hour ఎందుకంటే జస్ట్ థియరీ పార్ట్ మాత్రం కాబట్టి. సో అందరూ మైక్ ఆన్ చేసి మాట్లాడమని చెప్పారు. రేపు నుంచి కొంచెం జాగ్రత్తగా వినండి. రేపు నుంచి వనరబిలిటీ స్టార్ట్ చేసేస్తా. సో ఈరోజు 1.5 hour చెప్పేసా గైస్, మీరు చెప్పమన్నారని చెప్పి. సర్లే బ్రో, ఇంట్రెస్టింగ్ గానే ఉండే. గైస్ బోర్ లేదు, నుంచి ఏం చేస్తామంటే బోర్ 1 hour చెప్పు, 30 minutes ప్రాక్టికల్ చేపి బ్రో. అందరికి ఏమైనా డౌట్ ఉంటే బ్రో నేను ఫస్టే చెప్పా బ్రో ఇప్పుడు మీకు ఆ రిక్వెస్ట్ కోడ్లు, ఆ స్టేటస్ మెథడ్లు అవి అర్థం కాకుండా నేను చెప్పి ఏం లాభం బ్రో. సో అందుకు ఈరోజు నేను ఫస్టే చెప్పా, ఫస్ట్ డే 1 థియరీ ఉంటుంది, కొంచెం బోరింగ్ ఉండొచ్చు, డే 2 నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి. థ్యాంక్ యూ బ్రో. ఓకే గైస్, డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? డౌట్స్ పర్ఫెక్ట్ ఉన్నారా? నోట్స్ సెండ్ చేసా, మీరు రికార్డింగ్ చూసుకోలేం బ్రో అంటే నోట్స్ సెండ్ చేసా, మీకు ఇంటనే వచ్చేయాలి గైస్. 200 అంటే ఏంది, 300 అంటే ఏంది, ఇంటనే వచ్చేయాలి. స్టేటస్ కోడ్స్ కానీ అవి మీకు ఎక్కడ ఉపయోగపడవు గైస్. బట్ ఏంటంటే మీరు తెలుసుకోకుండా లోపలికి దిగిపోయినారనుకో, యూజ్ ఏముంటుంది చెప్పండి? గ్రూప్ క్రియేట్ చేసేసి అంతా పెట్టేసారు. ఫస్ట్ డే రిసోర్సెస్ కి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తా. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసింది చెప్పావు కదా, నోట్ ప్యాడ్ లో అదంతా ఒక నోట్ ప్యాడ్ లో ఉన్నదంతా పెడతాను. సో గైస్ ఇప్పుడు బబ్సూట్ ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు బబ్సూట్ ఒక డొమైన్ తీసుకోండి, ఏదో ఒక డొమైన్ తీసుకోండి, బబ్సూట్ లోకి రిక్వెస్ట్ తీసుకోండి, దాని ఇంట్రూడర్ లో కొట్టండి, రిపీటర్ లో కొట్టండి, కాసేపు బబ్సూట్ తో ఆడుకోండి, లాజిక్ అర్థమైపోవాలి మీకు. అది మీరు బ్రో దాన్ని ఎట్లా గెలుగుతారు అట్లా గెలకండి. మీకు ఏంటంటే బబ్సూట్ లాజిక్ అర్థం అవ్వాలంతే. నేను చెప్పింది చేయండి, ఎక్కువ చేయండి, మిగతాదంతా నేను చూసుకుంటా. ఓకే బ్రో. గైస్ పర్ఫెక్ట్ ఉందా? సో రికార్డింగ్ ఆపేసాం మనం, తర్వాత ఏమైనా మాట్లాడుకుందాం.